Okay. Power BI service, Power BI workspace, Power BI gateway, Sir, Power screen BI record. related all stuff, Sir, screen share related chestara. reports, everything. Sir, screen Okay. share cheyandi. So 1 second, how to share my screen. యాక్చువల్ గా మీరు ఇక్కడ పార్టిసిపేట్ దగ్గరికి వచ్చారంటే షేర్ యువర్ స్క్రీన్ అని గ్రీన్ మార్క్ లో ఉంటుంది చూడండి. 1 second. యా లయ రశవారెడ్డి ప్రసన్న Yes. నాదే నా పేరు పడింది నేను పెట్టుకున్నా. Share screen, sir. Share. Please let me know. Are you able to see my screen? Yes, we can see your screen. No? లాంచ్ జూమ్ అనుకుంటా. బ్యాక్ వెళ్ళరా. Are you able to listen? Are you able to listen my voice? Can anybody respond, please? Please, yes. Yes, sir. We can able to hear your voice. అది ప్రసన్న గారు కొద్దిగా మీ మైక్రోఫోన్ ఆఫ్ చేయండి. So this is the course curriculum. Okay. In this course, I am going to teach you మైక్రోఫోన్ Power BI introduction, Power BI data visualization, reporting. బిజినెస్ Okay. ఇక్కడ 3 ఫ్లేవర్స్ ఉన్నాయి. Power BI Pro, Power BI Premium. Power BI Premium మీకు ఒక 10% మాత్రమే చెప్తాను నేను. ఎందుకంటే అది పవర్ బిఐ వచ్చి సాఫ్ట్వేర్స్. ఓకే, 3 ఫ్లేవర్స్. ఒకటి పవర్ బిఐ ఫ్రీ వెర్షన్, ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ. దీని లిమిటేషన్ వచ్చి ఓకే, లిమిట్ వచ్చి అప్ టు 1 GB గిగాబైట్. నెక్స్ట్ వచ్చి పవర్ బిఐ ప్రో లైసెన్స్, ఇది వచ్చి మీకు $10 పర్ పర్సన్ పర్ మంత్, పర్ పర్సన్ పర్ మంత్. ఓకే, సో థర్డ్ వన్ వచ్చి పవర్ బిఐ ప్రీమియం వెర్షన్. ఇది వచ్చి పర్ సర్వర్ $5,000. ఓకే, $5,000. మనం ఫస్ట్ వన్ సెకండ్ వన్ చెప్పుకుంటాం. పవర్ బిఐ ఫ్రీ, పవర్ బిఐ ప్రో లైసెన్స్. ఈ పవర్ బిఐ ప్రీమియంకి ప్రీమియం యూజర్గా లాస్ట్లో మీకు ఒక 1 వీక్ మీకు పవర్ బిఐ ప్రీమియం వెర్షన్ గురించి అజూర్ కాన్సెప్ట్స్ అనమాట. పవర్ బిఐ ప్రీమియం అంటే ఇట్ ఇస్ కంప్లీట్లీ అజూర్ బేస్డ్, అజూర్ సంబంధించినటువంటిది. దీన్ని అజూర్ బిఐ అని పిలుస్తారు. ఓకే, ఇందులో మీకు అజూర్ డేటా ఫ్యాక్టరీ, అజూర్ డేటా బ్రిక్స్, అజూర్ పైథాన్, అజూర్ పైస్పార్క్ ఇవన్నీ వస్తాయి. ఓకే, అజూర్ సీక్వెల్ సర్వర్, అజూర్ అనాలిసిస్ సర్వర్, ఇవన్నీ దాంట్లోకి వస్తాయి. సో ఈ వెర్షన్ మీకు చెప్పబోతున్నాం కంప్లీట్ గా. సో రిపోర్టింగ్ పర్పస్ కోసమే స్పెషల్లీ డిజైన్ ఫర్ రిపోర్టింగ్ పర్పస్, నో కోడ్, low code, drag and drop tool. This is, we can call it as a simply
Everybody can understand, everybody can do, prepare the reports. Visualization, reports on the visualization. Reports in the visualization. Okay. So these are the topics I'm going to cover in Power BI Desktop. The first software is Power BI Desktop. Desktop exe. The size is 350 MB size. You can easily download from the Google and easily you can install it. It will take to download, maybe based on your internet bandwidth, it will take 3 to 4 minutes. And it is simply, you can download it. It is available in Microsoft site. Where you want to see, I will go into teach you. Okay. Power BI Desktop download. Search లో మీరు ఇక్కడ కొడితే ఫస్ట్ వచ్చేది పవర్ బిఐ సైట్. ఈ పవర్ బిఐ సైట్ లో మీరు ఇక్కడ ఇది మీకు చాట్ బాక్స్ లో పెడుతున్నాను, ఒకసారి చూడండి. సో ఇది యూఆర్ఎల్ లింక్ అన్నమాట. ఈ లింక్ లో మీరు కూడా వీలుంటే ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. It's a very simple software you can download from the Microsoft website. This is going to help you to quickly create the report. Low code, it is kind of no code. Okay. So drag and drop tool to create the rich, eye-catching reports, stunning reports, beautiful reports, less amount of code. Okay. So this is the number one in the market. This is the number one in the market. So many are there competitors. Business analytics లో రిపోర్ట్స్ కోసం చాలా ఉన్నాయి. SSRS కూడా ఉంది. SSRS అనేది ట్రెడిషనల్. ఓకే. SSRS లో విజువలైజేషన్స్ ఎక్కువ చేయలేము. అది సర్వర్ బేస్డ్ రిపోర్ట్స్ అన్నమాట. దానికి సపరేట్ గా సర్వర్ కావాలి, చాలా కోడింగ్ కూడా కావాలి, T-SQL కోడింగ్ చాలా రావాలి, C# రావాలి. ఓకే. సో ఇవన్నీ ఉంటాయి. కానీ దీంట్లో పవర్ బిఐ డెస్క్టాప్ లో ఎనీబడి కెన్ లెర్న్. గ్రాడ్యుయేషన్ అయితే చాలు, యూ కెన్ లెర్న్ ఇట్. ఇట్స్ వెరీ సింపుల్, ఫ్రీ ఫ్రమ్ డ్రాగ్ అండ్ డ్రాప్ క్యాన్వాస్. దేర్ యూ కెన్ క్రియేట్ నెంబర్ ఆఫ్ విజువల్స్, డేటా విజువలైజేషన్. ఈ అడ్వాన్స్ ఆప్షన్స్కి వచ్చి ఇక్కడ మీరు డౌన్లోడ్ అని క్లిక్ చేస్తే ఈ సిస్టమ్ రిక్వైర్మెంట్ ఇది చూడండి. విండోస్ 10 ఉంటే సరిపోతుంది మీకు. ఓకే. విండోస్ 10, 8 ఉన్నా సరిపోతుంది. ఓకే. సో హోమ్ ఎడిషన్ అయినా ప్రో ఎడిషన్ అయినా ఏదైనా పర్లేదు, వెర్షన్ ఏదైనా పర్లేదు. ప్రొఫెషనలే కావాలి, ఎంటర్ప్రైజ్ ఎడిషన్ కావాలి, అలాంటిది ఏం లేదు. హోమ్ ఎడిషన్లో కూడా పనిచేస్తుంది. కానీ ఇందులో ఒకటే ఒక కండిషన్, అది ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 10 కంటే ఎక్కువ ఉండాలి. ఓకే. దిస్ ఈజ్ ఓన్లీ వన్ కండిషన్. ఓకే. విండోస్ 7 మీద ఇది పని చేయదు. విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్ మీద పని చేయదు. సో ట్రై టు కన్వర్ట్ ఇంటూ విండోస్ 8 or 10. ఓకే. సో 32 బిట్లో కూడా పనిచేస్తుంది, 64 బిట్లో కూడా పనిచేస్తుంది. ఓకే. అది మీ ల్యాప్టాప్ కావచ్చు, డెస్క్టాప్ కావచ్చు, లేదా మ్యాక్ ఓఎస్ ఉన్న ల్యాప్టాప్ కూడా కావచ్చు. ఓకే. ఒకసారి మీరు డౌన్లోడ్ క్లిక్ చేసిన తర్వాత నా సిస్టమ్ 64 బిట్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇక్కడ నెక్స్ట్ బటన్ యాక్టివేషన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది. ఓకే. ఇట్ విల్ టేక్ 3 to 4 minutes. Maybe based on your bandwidth, might be it is very less also. Okay.
ప్రసన్న గారు కొద్దిగా I'm not మైక్రోఫోన్ going to teach you about the descriptions, narrations. Okay, what is meant by reporting? Those things I am not going to teach you. Why? Because everybody know. If anybody want to, please tell me. Raise your hands. I will give the definitions. Okay. I have a 14 years of experience in IT. Sir, 6 okay. years నుంచి నేను పవర్ BI మీద పనిచేస్తున్నాను. ఓకే, సో డోంట్ వరీ అబౌట్ ద సబ్జెక్ట్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. సో పాత బ్యాచ్లో అంటే ఈ రోజుతో ఒక బ్యాచ్ అయిపోయింది. ఆ బ్యాచ్లో 45 డేస్లో 2 జాబ్ కొట్టుకెళ్ళారు. ఒకళ్ళు IBMలో, ఇంకోళ్ళు క్యాప్జెమినీలో. ఓకే, నేను స్క్రాచ్ నుంచి 100% ప్రాక్టికల్ ఓరియంటెడ్ సెషన్స్ ఇస్తాం మీకు. ప్రతిరోజు వీడియో రికార్డింగ్ మీకు షేర్ చేస్తాము, మెటీరియల్ ఇస్తాం, PDF ఫైల్స్. ఓకే, అలాగే మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్, మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాం. ప్రతి సినారియోలో ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ మీకు అర్థమయ్యేలా చెప్తాం, మిమ్మల్ని ఫాలోఅప్ చేస్తాం. ప్రతిరోజు స్టార్టింగ్లో 5 minutes బ్యాచ్, ఆ క్లాస్ అయిపోయిన తర్వాత 5 minutes మీతో ప్రతి ఒక్కరితో డిస్కస్ చేస్తాను నేను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ సిస్టమ్ని కనెక్ట్ అయ్యి మీ ప్రాబ్లంకి సాల్వ్ ఆన్లైన్ క్లాసులో ఇచ్చేయడం జరుగుతుంది. ఓకే, సో డోంట్ వరీ అబౌట్ ద సబ్జెక్ట్. ఓకే, నేను ఒక 5 years నుంచి టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను. సేమ్ పవర్ BI ఒకటే చెప్తాను నేను, వేరే వేరే సబ్జెక్ట్స్ నేను ఎంగేజ్ చేయను. సో ఐఎమ్ ఎక్స్పర్ట్ ఇన్ దిస్ ఏరియా. మీకు అర్థమయ్యేలాగా నేను తెలుగులోనే చెప్తున్నాను మీకు. సో సబ్జెక్ట్ మీకు అర్థమైతే మీరు దాన్ని ఏ భాషలోకైనా మీరు ట్రాన్స్లేట్ చేయొచ్చు, ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఎవరికైనా. సో ఆల్మోస్ట్ ఇట్ ఈస్ డన్. ఓకే, దీన్ని నేను ఇన్స్టాల్ చేస్తున్నాను. డబుల్ క్లిక్ చేస్తున్నాను. డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అదే ప్రతి మైక్రోసాఫ్ట్లోని EXE ఏదైనా డబుల్ క్లిక్ చేస్తే సెటప్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఒక బటన్. ఓకే, ఇది రిపేర్ చేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేస్తున్నాను, రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ అడుగుతుంది ఆథెంటికేషన్, ఒక బ్లూ స్క్రీన్ వస్తుంది. ఇలా ఇన్స్టాల్ అవడానికి ఒక 2-3 minutes టైం పడుతుంది. డోంట్ వరీ, బేస్డ్ ఆన్ యువర్ ర్యామ్, CPU, హార్డ్ డిస్క్, C drive లో ఉన్న స్పేస్ ని బట్టి స్పీడ్ గా కూడా అవుతుంది. ఓకే, ఇన్స్టాల్ అయిపోయింది. ఓకే, సో ఈ URL కూడా మీకు నేను ఆల్రెడీ మీకు అందులో మీకు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీకు టాపిక్ లో పవర్ BI, ఒక్క నిమిషం పవర్ BI డెస్క్టాప్, మైక్రోసాఫ్ట్ పవర్ BI మొబైల్, మైక్రోసాఫ్ట్ ఆన్ ప్రెమిసెస్ గేట్వే. గేట్వే వచ్చి 2 types ఉన్నాయి. స్టాండర్డ్, దిస్ ఈజ్ ఫర్ ఎంటర్ప్రైజ్ ఎడిషన్, పర్సనల్ లోకల్ గా మీరు వాడుకోవాలి. స్టాండర్డ్ ఎందుకంటే మీరు ఒక్కళ్ళే ఉంటారు రిపోర్టింగ్. ఒక్కసారండి ఆఫీస్ 365 days 24/7 రన్ అవుతుంది అనుకోండి. సో 3 షిఫ్ట్లు ఒక పర్సన్ డైలీ చేయలేడు, కాబట్టి 3 అడ్మిన్లు ఉంటారు. ఓకే, 3 అడ్మిన్లు ఉండాలంటే అప్పుడు స్టాండర్డ్ వాడాలి. లేదా మీరే మీ సిస్టమ్ ఆన్లో మీరు ఆన్ చేసినప్పుడే పని చేయాలనుకుంటే పర్సనల్ మోడ్కి తీసుకోవచ్చు. ఓకే, సో అలాగే రిపోర్టింగ్ సర్వీసెస్, అలాగే పవర్ BI బిల్డర్, దీన్ని పేజ్ నెటెడ్ రిపోర్ట్స్ అంటారు. ఓకే, సో పేజ్ నెటెడ్ రిపోర్ట్స్ అంటే SSRS లో ఎవరికన్నా MS BI మీద ఐడియాస్ ఉంటే మీరు మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తారండి ఈ డెమో అయిపోయి ముందు. ఓకే, మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే చాట్ లో చేయండి. డౌట్స్ నేను someone is calling you. Okay,
చేయమంటా సో ఇక్కడ పేజ్ రిలేటెడ్ రిపోర్ట్స్ స్క్రాచ్ నుంచి అడ్వాన్స్ నేర్పడం జరుగుతుంది. అలాగే పవర్ బిఐ సర్వీస్, పవర్ బిఐ రిపోర్టర్ మొబైల్స్, అలాగే గేట్వేస్, అలాగే పవర్ బిఐ డెస్క్టాప్. సో ఇవన్నీ కూడా మీకు చెప్తుంది. అలాగే పవర్ బిఐ యాప్ కూడా మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. పవర్ బిఐ యాప్స్ ఎలా వాడతారు పవర్ బిఐలో. ఓకే, ఇక్కడ ఎవరిని ఎక్కడ చూడాలో నాకు తెలియట్లేదు. వాడిని ఇష్టనే ప్రాబ్లం. 1 సెకండ్. ఒక 50 రూపాయలు నా ఫోన్ పంపిమ్మను. నా దానికి నెట్ అయిపోయిందా? నెట్ కావాలా? శ్రీహరి అండ్ ప్రసన్న. ఏది? హలో శ్రీహరి, ఉందా? ప్రసన్న మాట్లాడాలి. మ్యూట్ చేయండి మైక్రోఫోన్ ని. 1 సెకండ్. మీకు పర్మిషన్ ఉంటుంది సార్, మ్యూట్ చేసే పర్మిషన్ మీకు ఉంటుంది. రైట్ క్లిక్ చేసేసి. సో ముందు ఆల్రెడీ మ్యూట్ లోనే ఉంది. మ్యూట్, అందరూ మ్యూట్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. అడ్మిన్ మ్యూట్ చేయొచ్చు అందరినీ. క్లాస్ మీకు ఏమంటే చార్ట్ లోకి రండి, నేను చూస్తాను. ఓకే, పవర్ బిఐ లో వీఆర్ గోయింగ్ టు టీచ్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్. ఓకే, సో ఇందులో మెయిన్ గా 3 పిల్లర్స్ ఉన్నాయి పవర్ బిఐ డెస్క్టాప్ ఈఎక్సీ లో. పవర్ బిఐ క్వరీ, దీన్ని పవర్ క్వరీ అంటారు. ఈక్వల్ టు ఎం లాంగ్వేజ్, మ్యాషప్ లాంగ్వేజ్, ఎం మ్యాషప్ లాంగ్వేజ్ అంటే ఈటిఎల్. ఇట్ ఈస్ ఈక్వల్ టు ఈటిఎల్, ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫర్మేషన్, లోడింగ్. మనం SSIS లో 50+ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయి. పవర్ బిఐ లో మనకి 200+ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయి. SSIS అన్నది కంప్లీట్ గా ETL గ్రేటెస్ట్ టూల్ ఇన్ ద మార్కెట్. ఓకే, సో ఇన్ఫర్మేటివ్ గా ఉంది. ఇన్ఫర్మేటివ్ గా హై లెవెల్ హ్యూజ్ డేటాకి ఇన్ఫర్మేటివ్ గా వాడతారు. మీడియం లెవెల్ స్టార్ట్అప్ కంపెనీ నుంచి మీడియం లెవెల్ కంపెనీస్ అన్ని కూడా SSIS వాడుతుంటాయి. సో SSIS అనేది డెడికేటెడ్ గా ETL టూల్. మనం పవర్ బిఐలో 3 చేస్తాం కేటగిరీస్. 1 ETL, పవర్ పైవాట్, డేటాబేస్ మోడలింగ్, పవర్ వ్యూ. పవర్ వ్యూ అంటే క్రియేటింగ్ ద రిపోర్ట్స్. సో 3 సెక్షన్స్ ఉన్నాయండి. ఈ 3 సెక్షన్స్ ని మనం 3 పిల్లర్స్ అనుకోవచ్చు. పవర్ బిఐలో 3 సెక్షన్స్ ఉన్నాయి. ఓకే, పవర్ క్వరీ, పవర్ పైవాట్, పవర్ వ్యూ. ఓకే, అలాగే పవర్ బిఐ డెస్క్టాప్ లో ఫ్లో ఎలా ఉంటుంది, నెక్స్ట్ పవర్ బిఐ రిపోర్ట్ సర్వర్ ఏంటి, పవర్ బిఐ సర్వీసెస్ ఏంటి, పవర్ బిఐ మొబైల్ ఏంటి. సో ఈ పవర్ బిఐ మొబైల్ అనేది క్లౌడ్ కి ఎవరైతే కనెక్ట్ అవుతారో, ఎలాగా సెల్ ఫోన్ నుంచి అంటే ఆండ్రాయిడ్ కానీ, మొబైల్ మైక్రోసాఫ్ట్ కానీ, ఓఎస్ ఉన్నటువంటి ఐప్యాడ్ కానీ, ఇలాంటి మొబైల్స్ లో ఏదైనా సరే పవర్ బిఐ సర్వీసెస్ కనెక్ట్ అయిన తర్వాత వాళ్ళ రిపోర్ట్ ని వాళ్ళ సెల్ ఫోన్ లో, ట్యాబ్ లో, డెస్క్టాప్ లో, ల్యాప్టాప్ లో, ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ ఎక్కడున్నా కూడా పవర్ బిఐ సర్వీస్ కనెక్ట్ అయితే వాళ్ళ రిపోర్టు మోడిఫై చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు, వేరే వాళ్ళకి షేర్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే అదే రిపోర్ట్ ని బేస్ చేసుకుని వాళ్ళు ఎడాక్ రిపోర్ట్ చేసుకోవచ్చు. సో దీస్ మెనీ ఫీచర్స్ ఆర్ అవైలబుల్ ఇన్ పవర్ బిఐ. సో పవర్ బిఐ సర్వీస్ ఈస్ ద క్లౌడ్ బేస్డ్ వన్. సో క్లౌడ్ బేస్డ్ వన్ అంటే ఎవ్రీబడి నో అబౌట్ ద క్లౌడ్ బేస్డ్ వన్. ఒకసారి చెప్తాను క్లౌడ్ అంటే ఏం చేస్తుంది ఏంటంటే. సో క్లౌడ్ బేస్డ్ అంటే ఏం చేస్తుందంటే, మనం ఒక సర్వర్ పెట్టామనుకోండి, ఆ సర్వర్ మెయింటైన్ చేయడానికి ఏం చేయాలి? హీట్ తగ్గించడానికి ఏసీ పెడతాము. సో పవర్ సప్లై 24/7 365 days సెక్యూరిటీ పెడతాము. దానికి ఫైర్వాల్స్ పెడతాము, ఓఎస్ కొంటాము, సర్వీసెస్, స్కెసి హార్డ్ డిస్క్లు కొంటాము. ఓకే, అలాగే M.2, ఓకే, SSD, ఇవన్నీ కూడాను హార్డ్ డిస్క్లు చాలా కొనాల్సి వస్తుంది.
అలాగే పవర్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది, అలాగే ఓఎస్ అది మెయింటైన్ చేయడానికి స్టాఫ్, సిస్టమ్ అడ్మిన్, డేటాబేస్ అడ్మిన్, ఓకే, సెక్యూరిటీ, ఇలాగ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఓకే, అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై, యూపీఎస్. సో ఇవన్నీ కూడాను న్యాచురల్ కెలామిటీస్ లో కూడా సర్వర్ డౌన్ అవ్వకుండా దానికి ప్రికాషన్స్ ఎన్నో తీసుకోవాలి. ఒక సర్వర్ మెయింటైన్ చేయాలంటే 365 days 24/7 పనిచేయాలంటే నెంబర్ ఆఫ్ స్టాఫ్ కావాలి, దానికి ఎక్విప్మెంట్ కొనాలి, తర్వాత దాన్ని మెయింటైన్ చేయాలి. క్లౌడ్ ఏంటంటే ఎంత కావాలి, ఒక 1000 TB హార్డ్ డిస్క్ కావాలంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో తయారైపోతుంది. ఒక VM వర్చువల్ మిషన్ క్రియేట్ అయిపోతుంది. ఓకే, దానికి ఎంత హార్డ్ డిస్క్ కావాలి, ఎంత ర్యామ్ కావాలి, ఎంత నెట్వర్క్ బ్యాండ్విడ్త్ ఉండాలి, దానికి హై లెవెల్లో ఇంటర్నెట్ ఎంత స్పీడ్ కావాలి, యాక్సెసిబిలిటీ ఎలా ఇవ్వాలి. సో ఒక సర్వర్ బిల్డ్ చేయాలంటే నాకు తెలిసి ఒక 3-4 months టైం పడుతుంది దాన్ని లైవ్లో తీసుకురావడానికి. కానీ క్లౌడ్ దయ వల్ల విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మైక్రోసాఫ్ట్కి పేమెంట్ కడితే చాలు, పే అండ్ యూస్ ఇట్స్ లైక్ ఏ ఓయో హోటల్స్ లాగా అనమాట. ఎంతసేపు కావాలి అంతసేపు వాడుకోవచ్చు, పే చేయకపోతే ఆగిపోవచ్చు. ఓకే, సో కంపెనీకి ఇన్వెస్ట్మెంట్ చాలా డబ్బులు కలిసి వస్తాయి. ఓకే, ఇప్పుడు మీరు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కావాలనుకోండి, విఎంకి మీరు డబ్బులు కడితే 1 month 6 months, ఒక ప్రాజెక్ట్ ఒక 2 years ఉందనుకోండి, ఈ 2 years లో మీరు పే అండ్ యూజ్, మీరు సాఫ్ట్వేర్లు కొనవసరం లేదు, ల్యాప్టాప్లు కొనవసరం లేదు, ఓకే, సర్వర్ మెయింటైన్ చేసే పని లేదు. మైక్రోసాఫ్ట్ క్లౌడ్స్ ఉంది, అలాగే గూగుల్ క్లౌడ్ ఉంది, అలాగే చాలా క్లౌడ్స్ ఉన్నాయి. మనం మైక్రోసాఫ్ట్ క్లౌడ్ గురించే మాట్లాడుకుంటున్నాం, ఎందుకంటే ఇది మైక్రోసాఫ్ట్ నుంచి వచ్చింది కాబట్టి. ఓకే అండి, ఇది పే యాజ్ ఎ యూజ్ అనమాట. ఎంత కావాలంటే అంత వాడుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు మానేయచ్చు. ఓకే, సస్పెండ్లో కూడా పెట్టచ్చు. ఓకే, అలాగా ఆర్కిటెక్చర్ అలా బిల్డ్ చేశారు పవర్ బిఐ సర్వీసెస్. పవర్ బిఐ సర్వీసెస్ మాత్రమే క్లౌడ్లో ఉంటాయి. ఓకే, సో సర్వీస్ నుంచి మనం అన్ని చేయొచ్చు. అడ్మినిస్ట్రేషన్ మొత్తం క్లియర్గా మీకు చెప్పడం జరుగుతుంది. పవర్ బిఐ సర్వీసెస్ విత్ అడ్మినిస్ట్రేషన్ రోల్స్ ఉంటాయి, అడ్మిన్, మెంబర్, కంట్రిబ్యూటర్, వ్యూవర్, ఇలాగా. అలాగే వర్క్ స్పేస్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అలాగే డాష్ బోర్డ్స్ ఎలా క్రియేట్ చేయాలి, డాష్ బోర్డ్ ఎలా షేర్ చేయాలి, రిపోర్ట్ ఎలా షేర్ చేయాలి, అలాగే డేటా సెట్ ఎలా షేర్ చేయాలి, అందులో డేటా స్ట్రీమ్స్ ఎలా వాడాలి, డేటా సెట్స్ ఎలా వాడాలి, అజూర్కి ఎలా కనెక్ట్ అవ్వాలి, ఒక యాప్కి సోర్స్ ఎలా ఇవ్వాలి, లేదా పేజ్ నెటెడ్ రిపోర్ట్స్కి సోర్స్ ఎలా ఇవ్వాలి, ఇవన్నీ కూడా పవర్ బిఐ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్లో మీకు వస్తాయి. దాన్ని మనం క్లియర్గా డేటా మీకు 100% ప్రాక్టికల్ ఓరియంటెడ్ సెషన్స్ ఉంటాయి. ఇవన్నీ ఇక్కడ చెప్తున్నాం. అలాగే పవర్ బిఐ ఆర్కిటెక్చర్ ఏంటి, ఓకే, బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ పవర్ బిఐ. సో పవర్ బిఐ డెస్క్టాప్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, సర్వీసెస్ ఎలా చూపించాలి, ఓకే, సో విజువల్స్ ఏంటి, డేటా సెట్స్ ఏంటి, రిపోర్ట్స్ ఏంటి, డేటాబేసెస్ ఏంటి, టైల్స్ ఏంటి, ఓవర్ ఏంటి, ఇవన్నీ క్లియర్గా మీకు ఉంటుంది. ఇది మీకు షేర్ చేస్తాము, ఒకసారి చూడండి. అలాగే రిపోర్ట్ సెక్షన్లో అలాగే ఇంటరాక్షన్స్, నెంబర్ ఆఫ్ విజువల్స్. ఓకే, ఒక విజువల్ క్లిక్ చేస్తే ఇంకో విజువల్లో సైమల్టేనియస్గా అదే కేటగిరీకి సంబంధించిన డీటెయిల్స్ అవి కూడా మనకు కనబడతాయి అన్నమాట. ఓకే, సో అలాగే ఫిల్టర్స్, హైలైట్స్, నన్స్, ఓకే అండి, ఆ బిహేవియర్ ఎలా ఉంటుంది. అలాగే ఫిల్టర్ 3 types ఆఫ్ ఫిల్టర్స్ ఉంటాయి, విజువల్ లెవెల్ ఫిల్టర్, పేజ్ లెవెల్ ఫిల్టర్, రిపోర్ట్ లెవెల్ ఫిల్టర్, ఆల్ పేజెస్ ఫిల్టర్స్. అలాగే దాంతోపాటు డ్రిల్ త్రూ, ఓకే, నావిగేషన్స్, పేజ్ లెవెల్, ఓకే అండి, ఇవన్నీ చేయొచ్చు అనమాట. అడ్వాన్స్ ఫిల్టరింగ్, టాప్ అండ్ రిలేటివ్ డేటా ఫిల్టరింగ్. ఆ ఫిల్టరింగ్లో మళ్ళీ డేట్ ఫిల్టరింగ్ ఉంది, నెంబర్ ఫిల్టరింగ్ ఉంది, టెక్స్ట్ ఫిల్టరింగ్ ఉంది. ఓకే, సో డైనమిక్ ఎలా ఫిల్టర్ చేయాలి కూడా మనం ఎక్స్ట్రా అవి అడ్వాన్స్డ్గా మీకు చెప్పడం జరుగుతుంది. అలాగే గ్రూపింగ్, డేటాని గ్రూప్ ఎలా చేస్తాం, బైండింగ్, సార్టింగ్ ఎలా చేస్తాం, ఓకే అండి, ఇవన్నీ ఈటీఎల్లో వస్తుంది అనమాట. సార్ట్ బై కాలం, చేంజింగ్ సార్ట్ బై కాలమ్స్, సార్టింగ్ డేటా ఇన్ విజువల్స్, ఓకే. అలాగే హైరార్కీస్, బై డిఫాల్ట్ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి ఫైల్ మెనూలో, ఆప్షన్ సెట్టింగ్స్లో రిపోర్ట్ ప్రివ్యూ అని ఉంటుంది. అక్కడ మనము ఆ సెట్టింగ్స్ అన్ని చేసుకోవచ్చు. దాని ద్వారా మనకి ఆటోమేటిక్గా రిలేషన్షిప్స్ వస్తాయి, హైరార్కీస్ వస్తాయి, ఇయర్, క్వార్టర్, మంత్, డే బై డిఫాల్ట్ వస్తాయి. ఓకే, మధ్యలో ఒక సెమిస్టర్ లేదు. ఆ సెమిస్టర్ని మీరు కావాలంటే మార్చుకోవచ్చు. హైరార్కీ ఎలా బిల్డ్ చేయాలి,
ఓకే, హైరార్కీ చేయడం వల్ల అగ్రిగేషన్ డేటా అయిపోయి ఉంటుంది. ఎప్పుడైతే మీరు క్లిక్ చేయగానే ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. సో దట్ ఈస్ ద వండర్ఫుల్ ఫీచర్. ఓకే, డేటా యాక్షన్స్, డ్రిల్ త్రూ, డ్రిల్ డౌన్, ఓకే అండి, ఇవన్నీ కూడా వస్తాయి. అలాగే పవర్ బిఐలో నెంబర్ ఆఫ్ విజువల్స్ ఉన్నాయి. ఒకసారి పవర్ బిఐ డెస్క్టాప్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను, చూడండి. సో ఫస్ట్ టైం నేను పవర్ బిఐ డెస్క్టాప్ మీ బ్యాచ్లో ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేయంగానే ఈ బ్లాక్ అండ్ ఈ ఎల్లో ఈ యొక్క స్క్రీన్ కనబడుతుంది. మీకు కార్పొరేట్ ఈమెయిల్ ఐడి ఉంటే ఆ ఈమెయిల్ ఐడి పేరు ఇక్కడ కనబడుతుంది. లేదనుకుంటే ట్రై ఫ్రీ వెర్షన్ ఉంటుంది. అప్పుడు మీరు ఇది క్లోజ్ చేయండి. ఈ ఇంటూ మార్క్ దగ్గర మీరు క్లిక్ చేస్తే, ఇక్కడ క్లిక్ చేస్తే మీరు వాడుకోవచ్చు. ఒక్కసారి ఇన్స్టాల్ చేస్తే అది 60 days పనిచేస్తుంది. సో ఇక్కడ లాజిక్ ఏంటంటే పవర్ బిఐలో మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్ ఎవ్రీ మంత్ అప్డేషన్తో కొత్త రిలీజ్ వస్తూనే ఉంది. దాన్ని ఇంతవరకు ఒక EXE స్టాండర్డైజ్ చేయాల. సో ఎందుకంటే లాట్ ఆఫ్ ఫీచర్స్ ప్రతి నెల యాడ్ చేస్తున్నారు. ఓకే, సో దానివల్ల మీరు ప్రతి నెల ఇన్స్టాల్ చేసుకోండి, మీకు ప్రాబ్లం లేదు. కాకపోతే మీరు చేయాల్సిన పని ఏంటంటే ప్రతి నెల ఇన్స్టాల్ చేసుకోవాలి. కొత్త రిలీజ్ రాగానే ఇన్స్టాల్ చేసుకోవాలి. అప్పుడు మీకు కొత్త ఫీచర్స్ అన్నీ వస్తాయి, లేదంటే రావన్నమాట. సో ఈ ఫీచర్స్ అన్ని ఫైల్ మెనూలో ఆప్షన్స్ అండ్ సెట్టింగ్స్లో ఆప్షన్స్లో నావిగేషన్ రాసుకోండి. ఫైల్ మెనూ, ఆప్షన్స్ అండ్ సెట్టింగ్స్, ఆప్షన్స్లో ఇది ఆప్షన్స్లో ఇక్కడ మీకు చెప్పాను ప్రివ్యూ ఫీచర్స్. ఇవన్నీ ఫీచర్స్ మీరు ఎనేబుల్ చేసుకోవాలి, టిక్ మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ ఈ ఫీచర్ షేప్ మ్యాప్ రావాలంటే మీరు ఇక్కడ టిక్ మార్క్ పెట్టుకోవాలి. జేసన్తో వర్క్ చేయాలంటే ఇక్కడ టిక్ మార్క్ పెట్టుకోవాలి. ఎక్సెల్తో పని చేయాలంటే ఇది, అజూర్తో పని చేయాలంటే ఇలా, డైనమిక్స్ ఎం లాంగ్వేజ్ కావాలంటే ఇలా. సో ప్రతి ఆప్షన్స్ ఇక్కడ మీరు ఎనేబుల్ చేసుకుంటేనే అది మీకు పనిచేస్తుంది. ఎనేబుల్ చేసిన తర్వాత సిస్టమ్ మిమ్మల్ని అడుగుతుంది రీస్టార్ట్ చేయమని. రీస్టార్ట్ చేసిన తర్వాతే అవి మీకు అప్లై అవుతాయి. ఓకే, సో ఇది సోర్స్. గెట్ డేటా అనేది మెయిన్ కమాండ్. ఇక్కడ నుంచే నెంబర్ ఆఫ్ సోర్సెస్ నుంచి డేటా మీరు కలెక్ట్ చేయొచ్చు. పవర్ బిఐలో ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే 100+ సోర్సెస్, డిఫరెంట్ సోర్సెస్ నుంచి డేటా తీసుకురావచ్చు. 100+. ఓకే, సో స్ట్రక్చర్ డేటా, అన్స్ట్రక్చర్డ్ డేటా, సెమీ స్ట్రక్చర్ డేటా, JSON ఫైల్, టెక్స్ట్ ఫైల్, ఓకే, అలాగే PDF ఫైల్, XML ఫైల్. ఓకే అండి, సో ఇలాంటి ఫార్మాట్స్ అన్ని కూడా తెలుసుకోండి. ఆల్ ఇక్కడ కేటగరైజ్ చేస్తారు. ఫైల్, ఇవన్నీ ఫైల్ సంబంధించినటువంటి కనెక్టర్స్, ఇవన్నీ ఫైల్ సంబంధించిన కనెక్టర్స్. ఎక్సెల్ ఫైల్, CSV ఫైల్, టెక్స్ట్ ఫైల్, XML ఫైల్, JSON ఫైల్, షేర్ పాయింట్ ఫోల్డర్. ఓకే, పార్క్వెట్ అనేది, ఈ పార్క్వెట్ అనేది లేటెస్ట్ గా వచ్చింది, డేటా బ్రిక్స్ లో వాడతారు. సో ఇక్కడ అంతా కాలమ్ స్టోర్ ఇండెక్స్ సంబంధించిన డేటా ఉంటుంది. కాలమ్ స్టోర్ ఇండెక్స్ డేటా పార్క్వెట్ అనే సోర్స్ లో ఉంటుంది. ఓకే అండి, అది చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంది. అలాగే షేర్ పాయింట్ ఫైల్, ఇవన్నీ కూడా ఫైల్ కేటగిరీ. ఇది డేటాబేస్ కేటగిరీ. ప్రపంచంలో ఉన్న అన్ని డేటాబేసెస్ ఏవైతే ఉన్నాయో అప్కమింగ్ డేటాబేస్లు కూడా పేర్లు ఇక్కడ ఉంటాయి. అలాగే పవర్ బిఐ ప్లాట్ఫామ్ లో ఎగ్జిస్టింగ్, మీకంటే ముందు జాయిన్ అతను కొన్ని రిపోర్ట్లు చేస్తుంటాడు. సో అతను డేటా సెట్ ఆల్రెడీ తయారు చేస్తుంటే డేటా సెట్ వాడుకుని మీరు కొత్త రిపోర్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద ప్రీవియస్ డేటా సెట్. ఓకే, యూ డోంట్ క్రియేట్ ఎనీ వన్ మోర్ డేటా సెట్ అగైన్. ఓకే, సో ఉన్నదాన్ని డేటా సెట్ తోటి మీరు రిపోర్ట్ తయారు చేసుకోవచ్చు. అలాగే అజూర్లో సినాప్స్ ఉంది, అజూర్లో కాస్మోస్ ఉంది, అజూర్ డేటా లేక్ Gen 1, Gen 2, అజూర్ HD ఇన్సైట్స్ అంటే బిగ్ డేటా. ఓకే, అలాగే సినాప్స్, అలాగే అజూర్ డేటా బ్రిక్స్. ఓకే అండి, ఇవన్నీ బీటా వెర్షన్స్ అన్నీ ఉన్నాయి. బ్లాబ్ స్టోరేజ్,
Azure SQL Server, Azure Analysis Server, Azure Synapse Analysis Analytics, Azure SQL Server. So total Azure family అంతా ఇక్కడే ఉందండి. నెక్స్ట్ ఆన్లైన్ సర్వీసెస్. ఆన్లైన్ సర్వీసెస్ లో ఒక వెబ్ URL కూడా తెచ్చుకోవచ్చు. ఓకే, అలాగే అదర్ సోర్సెస్ పైథాన్, స్పార్క్, హైవ్, బిగ్ డేటాలో హైవ్ వాడతారు, ఆర్ స్క్రిప్ట్ బిగ్ డేటాలో వాడతారు, పైథాన్ కూడా బిగ్ డేటాలో వాడతారు. ఓకే, సో అలాగా ఏదైతే ఇక్కడ లేవో పైన అవన్నీ కూడా ఇక్కడ అదర్స్ లో పెట్టేస్తారు. వెబ్ URL, ఓ డేటా ఫీడ్, యాక్టివ్ డైరెక్టరీ. ఓకే, సో ఇక్కడ బ్లాంక్ కూడా ఉంది. ఓకే, సో నేను ఒక శాంపిల్ గా ఒక ఎక్సెల్ ఫైల్ మీకు చూపించడం జరుగుతుంది ఇప్పుడు. సో డేటా సోర్స్ కనెక్టెడ్. ఇక్కడ నేను ఒక ఫైనాన్షియల్ శాంపిల్ అని ఒక ఎక్సెల్ ఫైల్ తీసుకుంటున్నాను. ఆ ఎక్సెల్ ఫైల్లో ఉన్న షీట్స్, ఒక్కొక్క షీట్ ఒక్కొక్క టేబుల్ మనం ట్రీట్ చేస్తుంది పవర్ BI. ఇది ఎక్సెల్ లోనే ఒక షీట్ బుక్ అన్నమాట, లోడ్ చేస్తున్నాను. ఈ ఖాళీగా ఉన్నదంతా క్యాన్వాస్ ఏరియా అంట. లోడ్ అయ్యేటప్పుడే ఆ కాలమ్స్, డేటా టైప్స్, రిలేషన్స్ అన్ని కూడా డిటెక్ట్ అవుతాయి అనమాట. డిటెక్ట్ అయ్యి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ హైరార్కీ వచ్చింది. ఇది హైరార్కీ, ఇది డేట్ హైరార్కీ. ఇందాక మనం చెప్పుకున్నాం ఇయర్, క్వార్టర్, మంత్, డేట్. బై డిఫాల్ట్ ఇవి మాత్రమే హైరార్కీలో వస్తాయి బై డిఫాల్ట్. తర్వాత మన అక్కడ సెమిస్టర్ లేదు, మనం దాన్ని మాడిఫై చేసుకోవచ్చు. బిజినెస్ కి అది రిక్వైర్మెంట్ అయితే వీ కెన్ మాడిఫై ఇట్ యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్. ఓకే, ఇది ఫీల్డ్ ఏరియా. ఈ ఏరియా మొత్తం ఫీల్డ్ ఏరియా. ఓకే, ఈ ఏరియా మొత్తం విజువలైజేషన్ ఏరియా. బై డిఫాల్ట్ పవర్ BI డెస్క్టాప్ ఇన్స్టాల్ చేయగానే మీకు 30+ విజువల్స్ వస్తాయి. ఇది వాల్యూ ఏరియా, ఇది ఫార్మాట్ ఏరియా. ఓకే, ఇది స్టేటస్ ఏరియా, ఇది పేజ్ నేమ్. ఎన్ని పేజీలని క్రియేట్ చేసుకోవచ్చు అంటే దీనికి లిమిటేషన్ లేదు. ఇక్కడ 3 పిల్లర్స్. ఇది డేటాబేస్ మోడలింగ్, ఇది డేటా వ్యూ చేయడానికి, ఇక్కడ రిపోర్ట్ చేయడానికి. ప్రస్తుతానికి మనం ఇక్కడ ఉన్నాం. ఓకే అండి, పవర్ వ్యూలో ఉన్నాము. ఓకే, సో ఇదంతా మెనూస్. హోమ్ మెనూ, ఇన్సర్ట్ మెనూ, మోడల్ మెనూ. ఓకే, సో అలాగే ఎడిట్ మెనూ, హెల్ప్ మెనూ, చాలా ఉన్నాయి ఇక్కడ. దీన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి? పైన కనపడట్లేదు. Please write all queries here. End of session we will discuss. Yes. మీ దగ్గర ఉన్న క్వశ్చన్స్ అన్ని ఇక్కడ మీరు నాకు టెక్స్ట్ చేయండి. ప్రీ రిక్వెజెస్ అంటే ఏం లేదండి, ఎనీ గ్రాడ్యుయేషన్ కానీ BA ఆర్ట్స్ స్టూడెంట్స్ పనికిరాదు. అట్లీస్ట్ BCom, BSc ఆర్ BJED, మ్యాథ్స్ అయితే పర్లేదు, కామర్స్ అయినా పర్లేదు, మ్యాథ్స్ అయినా పర్లేదు, కామర్స్ అయినా పర్లేదు. ఓకే, సో ఇవి ఇన్సర్ట్ మెనూ, మోడల్ మెనూ, వ్యూ మెనూ, హెల్ప్ మెనూ. ఇవన్నీ రిబ్బన్స్ కూడా అంటారు. హెల్ప్ రిబ్బన్, వ్యూ రిబ్బన్, మోడల్ రిబ్బన్, ఇన్సర్ట్ రిబ్బన్, హోమ్ రిబ్బన్. అలాగే ఎక్స్టర్నల్ టూల్స్, ALM టూల్ కిట్, టాబ్లర్ మోడల్ ఎడిటర్, అలాగే డాక్ స్టూడియో కూడా మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. ఓకే, డాక్ స్టూడియో కూడా ఇక్కడ ఎక్స్టర్నల్ టూల్స్ అంటే ఇక్కడ సైట్ ఓపెన్ అవుతుంది. ఇవన్నీ ఎక్స్టర్నల్ టూల్స్. ఓకే, ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్ టూల్స్. మీరు వీటిని డిజేబుల్ చేసుకోవచ్చు, ఎనేబుల్ చేసుకోవచ్చు. ఓకే, డాక్ స్టూడియో 1 by 1. ఓకే, సో దీన్ని మీరు చక్కగా, సో ఇందులో నేను 3 చెప్తాను మీకు. ఓకే, సో డేటా వచ్చేసింది. ఇది టేబుల్, ఇవన్నీ కాలమ్స్. ఇది చూడండి, ఇది సిగ్మా అంటే న్యూమరికల్ డేటా. ఇక్కడ ఏ సింబల్ లేదు అంటే ఇది టెక్స్ట్ డేటా. ఇక్కడ క్యాలెండర్ ఉందంటే ఇది డేట్ డేటా. ఇది హైరార్కీ. ఈ సింబల్స్ అన్ని ఒక్కో దానికి ఆ ఫీల్డ్ యాట్రిబ్యూట్స్ బట్టి, ఆ ఫీల్డ్ డేటా టైప్ బట్టి సింబల్స్ మనకి ఇక్కడ పాపులేట్ అవుతాయి. ఓకే, ఇక్కడ మనకి ఫోల్డర్స్ వస్తాయి,
అలాగే లొకేషన్ బట్టి ఇప్పుడు ఈ కాలం ఉందనుకోండి, ఒక్కొక్క కాలంకి ఒక్కొక్కటి ఉంటుంది. ఓకే, సెగ్మెంట్ ఉందనుకోండి, ఈ సెగ్మెంట్ మీరు డేటా టైప్ సెలెక్ట్ చేసుకోండి. డేటా కేటగిరీ అది కనుక మీరు కంట్రీ అని కొట్టారనుకోండి, స్టేట్ ప్రావిడెంట్ అని పెట్టారనుకోండి, సో ఏమవుతుంది, ఇక్కడ గ్లోబ్ వస్తుంది. దీని ముందు గ్లోబ్ వచ్చిందంటే ఏంటిది, లొకేషన్ సంబంధించిన డీటెయిల్స్ అని అర్థం. ఓకే, సో మనం చెప్పుకునే ఈ టాపిక్స్ లో ఫిల్టర్స్ గురించి చెప్పుకున్నాం, విజువలైజేషన్ ట్రెండింగ్ గురించి చెప్తున్నాం, లైన్ ఏరియా చార్ట్, ఓకే అండి, ఫార్మాట్ లైన్ చార్ట్, ఏరియా చార్ట్, స్టాక్డ్ చార్ట్, కోంబో చార్ట్స్, ఓకే అండి, స్టాక్డ్ కాలం చార్ట్, లైన్ చార్ట్, వాటర్ ఫాల్ చార్ట్, ఫునాల్ చార్ట్, అలాగే అజూర్ కూడా ఉంది. ఇక్కడ చూడండి, అజూర్ విజువల్స్ కూడా ఉన్నాయి. ఇది అజూర్ విజువల్స్, అజూర్ మ్యాప్స్, మ్యాప్ విజువల్, షేప్ మ్యాప్ రిపోర్ట్, మ్యాప్ ఫీల్డ్ మ్యాప్, అలాగే మ్యాప్ విజువల్స్, అలాగే మల్టీ రోస్, కేపీఐ, ఇది స్లైసర్, ఇది టేబుల్ రిపోర్ట్, మ్యాట్రిక్స్ రిపోర్ట్, ఓకే, పైథాన్ రిపోర్ట్స్. ఓకే, సో ఇది ట్రీ మ్యాప్, ఇది డూనెట్ చార్ట్, ఇది పై చార్ట్. ఓకే, సో ఇలాగ చాలా విజువల్స్ ఉన్నాయి. కొన్ని కస్టమ్ విజువల్స్ కూడా మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంపోర్ట్ ఫ్రమ్ ద ఫైల్, గెట్ మోర్ విజువల్స్ అంటే మైక్రోసాఫ్ట్ దగ్గర ఒక సైట్ ఉంది, అక్కడ మీరు నచ్చిన విజువల్స్ అన్ని ఫ్రీగా తెచ్చుకోవచ్చు. ఇందులో మనకి టర్నేడో చార్ట్ కావాలనుకోండి, యాడ్ ని క్లిక్ చేస్తే చాలా వచ్చేస్తుంది. ఓకే, సో టర్నేడో చార్ట్ ఇక్కడ వచ్చేస్తుంది. చూడండి, ఇది టర్నేడో 2.1. ఓకే అండి, ఇది టర్నేడో. సో మనం అంత ఈజీగా సింపుల్ గా కస్టమ్ విజువల్స్ ని డౌన్లోడ్ చేస్తాం. ఓకే, 1 second. Give me 1 second. మీకు ఆప్షన్ లేదా అండి ఆ ప్రసన్న గారిని మ్యూట్ లో పెట్టడానికి? సార్, ఆ ప్రసన్న గారిని మ్యూట్ చేయడానికి మీకు ఏమైనా మ్యూట్ ఆప్షన్? చేసాం సార్, ఇక్కడ అన్మ్యూట్. హలో, యా, టెల్ మీ. సార్ మ్యూట్, ఆల్రెడీ మ్యూట్ సార్. మరి మీ వాయిస్ వస్తుందండి ఇక్కడ మళ్ళీ. మీరు పక్కన మాట్లాడేది మొత్తం వినిపిస్తుందండి. ఒక్క నిమిషం. గో టు మీట్, అందుకని మీకు జూమ్ లింక్ ఇచ్చాను. ఇక్కడ ప్రసన్న అదే అందరినీ మ్యూట్ చేసేస్తే సరిపోతుంది సార్. మీరు తను మళ్ళీ ఆన్ చేసేసుకుంటారు. ఓకే, సారీ, సమ్ డిస్టర్బెన్స్. ఓకే, సో ఈ పవర్ బిఐ డెస్క్టాప్ లో మనం 3 చూస్తున్నాం ఇక్కడ. ఓకే, సో ఈ టాపిక్స్ ఇవన్నీ విజువలైజేషన్ ఏరియా. ఓకే, సో ఈ కింద ఫార్మేట్ ఏరియా ఒక చిన్న శాంపుల్ రిపోర్ట్ మీకు చేసి చూపిస్తాను ఇప్పుడు. సో డ్రాగ్ అండ్ డ్రాప్ అని ఎందుకు అన్నానంటే, ఇక్కడ నాకు ప్రాఫిట్ వైజ్ కావాలి. ఓకే, ప్రాఫిట్ వైజ్, ఇయర్ వైజ్ ప్రాఫిట్ ఎంత. ఓకే, సో అలాగే దాంట్లో నాకు కంట్రీ ఎలాగా, ఏ కంట్రీ. సో ఇక్కడ మనం మాక్సిమం మినిమం ఎంత కావాలితే అంత ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. ఓకే, నాకు ఇక్కడ చూడండి, ఇది 2014, 2030. నాకు డేటా ఎలా ఉంటే అలాగే రిపోర్ట్ వస్తుంది, డేటా లేకపోతే రిపోర్ట్ రాదు. దిస్ మచ్ ఆఫ్ సింపుల్, యూ కెన్ క్రియేట్ ఎనీ రిపోర్ట్. ఓకే, ఇవి యాక్సెస్ ఏరియా, లెజెండ్ ఏరియా, ఇది వాల్యూ ఏరియా. వాల్యూ ఏరియా ఎప్పుడు కూడాను న్యూమరికల్ వాల్యూస్ ని యాక్సెప్ట్ చేస్తుంది,
వాల్యూలో న్యూమెరికల్స్ టెక్స్చువల్ కూడా చేస్తున్నాం. ఓకే, సో ఇది ఒక సింపుల్ రిపోర్ట్. ఇక్కడ ఎన్ని పేజీలను చేసుకోవచ్చు. మన టాపిక్ వచ్చి సో కంప్లీట్ గా కేపీఎస్ పవర్ క్వరీలో 200 ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాం ఇక్కడ. ఓకే, క్వరీ ఎడిటర్ అంటారు దీన్ని. సో 4 టైప్స్ లో మనం క్వరీ ఎడిటర్కి వెళ్ళొచ్చు. ఓకే, అలాగే రిబ్బన్, హోమ్ రిబ్బన్, ట్రాన్స్ఫర్ రిబ్బన్, యాడ్ కాలమ్స్ ఇవన్నీ ఉంటాయి. అలాగే డేటా టైప్స్ ఉంటాయి, ఫిల్టర్స్ ఉంటాయి, బేసిక్ ఫిల్టర్స్ ఉంటాయి, అడ్వాన్స్డ్ ఉంటాయి. ఓకే, ఇన్బిల్ట్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయి. అలాగే స్ప్లిట్ కాలమ్స్, మెర్జ్ అని, పైవట్, అన్పైవట్ అని, ట్రాన్స్పోజ్ అని, ఓకే, రీనేమ్ అని, ఇక్కడ చాలా ఉన్నాయి. సో ఇది మీరు గోత్రూ అవ్వండి. అందులో అపెండ్, మెర్జ్, హైలైట్ ఇక్కడ. ఓకే, డిఫరెంట్ లోడ్స్ ఉన్నాయి అనమాట. డేటాని ఇంపోర్ట్ చేసేటప్పుడు 3 వేస్ ఉన్నాయి. ఇంపోర్ట్ మెథడ్, డైరెక్ట్ క్వరీ, నెక్స్ట్ లైవ్ కనెక్షన్స్. ఇక్కడ 3 కనెక్షన్స్ నుంచి మనం డిఫరెంట్ సోర్సెస్ చేసుకోవచ్చు. లైవ్ కనెక్షన్ అంటే SSAS ట్యాబ్లెట్ మోడల్, అజూర్ SQL సర్వర్, అజూర్ అనాలిసిస్ సర్వర్, లేదా లైవ్ అంటే ఇప్పుడు బూలియన్ మార్కెట్, లేదంటే షేర్స్ ఇలాంటివి ఉంటాయి కదా ఆన్లైన్లో ఉండేవి. అవన్నీ కూడా ఆన్లైన్ కనెక్షన్ చూసుకుని రిపోర్ట్ తయారు చేయొచ్చు. ఓకే, మిక్స్డ్ మోడ్ కూడా ఉంది. అంటే SQL సర్వర్ విత్ ఎక్సెల్, అది మిక్స్డ్ మోడ్. ఓకే, సో ఇలాగ పవర్ పైవట్ మోడలింగ్ అనమాట. మోడలింగ్ లో చాలా మోడలింగ్ ఉన్నాయి. ఇందులో మనం డేటా వేర్హౌసింగ్ మోడల్ కాన్సెప్ట్ మనం స్క్రాచ్ నుంచి అడ్వాన్స్ వరకు నేర్చుకుంటాం. అసలు డేటా వేర్హౌసింగ్ అంటే ఏంటి, ఫ్యాక్ట్ టు డైమెన్షన్ టేబుల్స్ అంటే ఏంటి, ఎన్ని రకాల ఫ్యాక్ట్ టేబుల్స్ ఉంటాయి, ఎన్ని రకాల డైమెన్షన్ టేబుల్స్ ఉంటాయి. ఒకవేళ ఒక సొల్యూషన్లో మోర్ దెన్ 1 ఫ్యాక్ట్ టేబుల్ ఉంటే ఎలాగా, ఒకే సొల్యూషన్లో డేట్ టేబుల్ 4-5 ఉంటే ఎలాగా, 1-to-1 రిలేషన్ ఎలా ఇస్తాము, వన్ వే ఎలా ఇస్తాము, బై డైరెక్షన్ ఎలా ఇస్తాము, 1-to-1, 1-to-many, many-to-many, బ్రిడ్జ్ టేబుల్స్ ఎలా క్రియేట్ చేస్తాము, రిలేషన్స్ ఎలా పెడతాము, ఇన్యాక్టివ్ ఎలా పెడతాము. ఇన్యాక్టివ్ లో ఉన్నటువంటి రిలేషన్ ని డాక్స్ క్వరీస్ రాసి యూజ్ రిలేషన్ అనేది ఒక డాక్స్ క్వరీ ఉంది, దాంతో యాక్టివ్ చేసుకుంటాం. ఓకే, సో అందరూ మ్యూట్ లో పెట్టుకోండి, మంచిది. ఓకే, అలాగే డాక్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా అడ్వాన్స్ లెవెల్ గా మనం చెప్పుకుంటాం డాక్స్ ఇక్కడ. ఓకే, సో డాక్స్ ఫంక్షన్స్ ఇక్కడ మనం బాగా ఎక్కువ చెప్పుకుంటాం. ఓకే, క్యాల్కులేటెడ్ కాలమ్, క్యాల్కులేటెడ్ మెజర్స్, క్యాల్కులేటెడ్ టేబుల్స్. ఓకే, ఎక్స్ప్లిసిట్, ఇంప్లిసిట్ మెథడ్స్. ఓకే, డాక్స్ చాలా క్వరీస్ ఉన్నాయి. అలాగే టైమ్ ఇంటెలిజెన్స్ ఫంక్షన్స్ ఉన్నాయి, లాజికల్ ఫంక్షన్స్, రిలేషన్స్ ఫంక్షన్స్, ఫిల్టర్ ఫంక్షన్స్, టైమ్ ఇంటెలిజెన్స్ ఫంక్షన్స్, మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ ఫంక్షన్స్. ఓకే, సో డాక్స్ కంప్లీట్ గా రెగ్యులర్ గా వాడే ఒక 70 డాక్స్ ఫంక్షన్స్ నేర్చుకుంటాం ఇక్కడ. ఓకే, తర్వాత SSAS టాబ్లర్ మోడల్ ఇక్కడ చాలా హైలైట్. MSBIలో 3 ఉన్నాయి. ఏంటంటే SSIS ఇంటిగ్రేషన్ టూల్, SSRS రిపోర్టింగ్ టూల్, SSAS అనాలిసిస్ సర్వర్. ఈ అనాలిసిస్ సర్వర్ లో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి మల్టీ డైమెన్షనల్ మోడ్, టాబ్లర్ మోడల్. పవర్ BI సపోర్ట్స్ ఓన్లీ టాబ్లర్ మోడల్. సో మనం పవర్ BIలో టాబ్లర్ మోడల్ కంప్లీట్ గా స్క్రాచ్ నుంచి అడ్వాన్స్ వరకు నేర్చుకుంటాం. అందులో రో లెవెల్ సెక్యూరిటీ, రోల్ బేస్డ్ సెక్యూరిటీ, ప్రొస్పెక్టివ్స్, KPIs, డేటాబేస్ మోడలింగ్. ఓకే, వ్యూస్ తెచ్చుకోవటం, డిఫరెంట్ సోర్సెస్ నుంచి ఎలా తెచ్చుకుంటాం, అక్కడ డాక్స్ ఎలా రాస్తాం, ఓకే, ETL ఎలా చేస్తాం. సో ప్రతిదీ మనం క్లియర్గా నేర్చుకుంటాం. దాని తర్వాత పవర్ BI సర్వీసెస్కి వచ్చేటప్పటికి పవర్ BI క్లౌడ్ ఆర్కిటెక్చర్ ఏంటి, పవర్ BI సర్వీస్ అంటే ఏంటి, ఓకే, ఎలా సైన్ ఇన్ అవ్వాలి, ఎలా కొత్త అకౌంట్ని యాక్టివ్ చేసుకోవాలి, అక్కడ వర్క్ స్పేస్ ఎలా క్రియేట్ చేయాలి, ఇంపోర్ట్ ఎలా చేసుకోవాలి, గేట్వేకి పవర్ BIకి కనెక్షన్ ఎలా ఇవ్వాలి, అలాగే క్లస్టర్స్ వాడితే గేట్వేలో ఎలా క్లబ్ చేయాలి, 4-5 గేట్వేలు ఉంటే వాటిని ఎలాగా మెయింటైన్ చేయాలి, అన్నింటినీ కలిపి ఒక గేట్వేలోకి ఎలా తీసుకురావాలి. అలాగే డేటా సెట్స్, వర్క్ బుక్స్, రిపోర్ట్స్, డాష్ బోర్డ్స్, అలాగే అడ్మినిస్ట్రేషన్. ఓకే, మొత్తం నేర్చుకుంటాం. అది డాష్ బోర్డ్స్ ఎలా చేయాలి, ఎలా పిన్వల్స్ ఎలా చేయాలి, లైవ్ రిపోర్ట్ ఎలా చూపించాలి, ఓకే, ఇంట్రాక్షన్స్ ఎలా చేయాలి, రీఫ్రెష్ ఎలా చేయాలి, అక్కడ ఒక వీడియో ఎలా పెట్టాలి, ఓకే, గేట్వే ఎన్ని రకాలు ఉన్నాయి ఎలా చేయాలి, ఓకే. సో షేరింగ్ ఎలా ఇవ్వాలి,
పవర్ యాప్ని ఎలా షేర్ చేయాలి, పవర్ బిఐ రిపోర్ట్ని ఎలా షేర్ చేయాలి, ఎలా పబ్లిష్ చేయాలి, ఎలా మేనేజ్ చేయాలి, కంటెంట్ ప్యాక్స్ ఎలా క్రియేట్ చేయాలి, షేరింగ్ డిఫరెంట్ డేటా సెట్స్తో సహా పబ్లిష్ ఎలా చేయాలి. సో ఓకే, సో ఇలాంటివన్నీ కూడా మీకు జరుగుతుంది. అలాగే రో లెవెల్ సెక్యూరిటీ, రోల్ బేస్డ్ సెక్యూరిటీ, డాక్స్ ద్వారా ఎలా చేస్తాం, పవర్ బిఐ డెస్క్టాప్లో ఎలా చేస్తాం, రోల్స్ ఎలా క్రియేట్ చేస్తాం. ఓకే, డైనమిక్ రో లెవెల్ సెక్యూరిటీ ఏంటి. సో అలాగే ఒక ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్, రెజ్యూమ్ ప్రిపరేషన్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్, మాక్ ఇంటర్వ్యూస్. ఓకే, సో సీక్వెల్లో జాయిన్స్ బాగా చెప్తామండి మీకు. సీక్వెల్ జాయిన్స్ తెలియకపోతే మీకు సీక్వెల్ బేసిక్స్ టు జాయిన్స్ వరకు చెప్తాం. ఓకే, ఒక సైట్ మీకు చూపిస్తాను, పవర్ బిఐ సర్వీస్ అన్నది కొంచెం చూడండి. app.powerbi.com ఈ సైట్ కి మనం పవర్ బిఐ సర్వీస్ అంటాం. ఓకే, సో ఇవన్నీ మా స్టూడెంట్స్ కోసం నేను క్లాస్లో చెప్పినటువంటి ఈ సింబల్ చూడండి. ఇది పవర్ బిఐ ప్రీమియం, పవర్ బిఐ ప్రీమియం యూజర్, పవర్ బిఐ ప్రీమియం. ఓకే, యూజర్ కు సంబంధించిన వర్క్ స్పేస్ ఎలా క్రియేట్ చేస్తాం చూడండి. ఈ సింబల్ ప్రీమియం సంబంధించినటువంటి పవర్ బిఐ ప్రో అండ్ పవర్ బిఐ ప్రీమియం సంబంధించి, ఇది పవర్ బిఐ యూజర్ సంబంధించినటువంటిది ఒక సైట్. సో దీని మీద మీకు A to Z ప్రాక్టికల్ గా ఉంటుంది. ఓకే, A to Z ప్రాక్టికల్ గా ఉంటుంది. సో ఇక్కడ మనం కొన్ని రిపోర్ట్స్ డిప్లాయ్ చేసాం. ఓకే, సో సర్వీసెస్ డాష్ బోర్డ్స్. ఓకే, సో కంప్లీట్ పవర్ బిఐ కోర్స్ మనం చెప్పుకోబోతున్నాం ఈ కోర్సులో. ఇప్పుడు మీరు మీ క్వశ్చన్స్ అడగండి, నేను మీకు ఆన్సర్స్ ఇస్తాను. ప్లీజ్ మీకు మీరు సార్ మైక్ ఆన్ చేసుకుని 1 by 1 క్వశ్చన్స్ అడగండి, నేను ఆన్సర్ చెప్తాను. సార్ వినపడుతుందండి? శివకిషోర్ ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. ఓకే సార్ వినపడుతుందా? ఎవరైనా క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చు దయచేసి. సార్ మిమ్మల్ని అడ్మిన్ పిలుస్తున్నారు సార్. ఎవరైనా ఉన్నారా? హలో, ఒక నిమిషం లైన్ లోనే ఉండండి అందరూ. ఆయన మైక్రోఫోన్ పెట్టుకోలేదు, మొత్తం ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. 1 second. సార్ మీరు మైక్రోఫోన్ పెట్టుకోవట్లేదు సార్. వీళ్ళు చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు, మీకు వినపడలేదు. అదే మైక్రోఫోన్ పెట్టుకోవట్లేదు మీరు. ఓకే సార్. ఒక్క నిమిషం లైన్లోనే ఉండండి. మీరు రెజ్యూమ్ ప్రిపరేషన్ కి 1 second అండి, నా సిస్టమ్ లో కొంచెం మైక్ లో ప్రాబ్లం ఉంది, ఇప్పుడు సెట్ చేస్తాను. ఇప్పుడే తెలిసింది నాకు అక్కడ ప్రాబ్లం ఉంది. మీకు రెజ్యూమ్ ప్రిపరేషన్ హెల్ప్ అన్నారు కదా, అది 100% ఉంటుందండి. రెజ్యూమ్ ప్రిపరేషన్ హెల్ప్ ఏ కోర్సుకైనా ఉంటుంది. కాకపోతే ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే జాయిన్ అయిన స్టూడెంట్స్ మ్యాండేటరీగా ఫ్యాకల్టీ దగ్గర అడిగి చెప్పించుకోవాలి. కొంతమంది ఇంకా చెప్పలేదు లాస్ట్ కోర్సు ఎండింగ్ మూమెంట్ లో సార్ మీరు రెజ్యూమ్ ప్రిపరేషన్ సెషన్ ఒకటి మనం తీసుకోవాలని చెప్పి మీరు లేకపోతే అడ్మిన్ లాగా మా లాంటి వాళ్ళని కానీ కిరణ్ సార్ లాంటి వాళ్ళని కానీ అడిగినా మేము చెప్పిస్తాం. కొంతమంది ఫ్యాకల్టీస్ ఏంటంటే వాళ్ళకి వాళ్ళు ఓన్గా కూడా చెప్పేస్తూ ఉంటారు. మీకు శాంపుల్ రెజ్యూమ్స్ అయితే మాత్రం ఒక 4-5 రెజ్యూమ్స్ మేము పంపిస్తాం మీకు. సో ఇది యాక్చువల్గా ఇది ఏంటంటే మనకు పవర్ బిఐ అనేది హలో నాకు వాయిస్ నా వాయిస్ వినపడుతుందండి? వినపడుతుంది సార్. మాది మాకు వినపడుతుంది. ఇప్పుడు అడగండి. సారీ, నేను హెడ్సెట్ పెట్టుకోలేదు, నాకు కంప్యూటర్ లో చిన్న ప్రాబ్లం వచ్చి మీరు
ఎన్నో అడుగుంటారు, నాకు అది అందలేదు. ఇప్పుడు మాట్లాడండి ప్లీజ్. హలో హలో సార్. హాయ్, గుడ్ ఈవినింగ్. సార్ నాకు 5 years గ్యాప్ ఉన్నది. ఓకే అండి. ఇది ఓన్లీ కోర్స్ కవర్ చేయొచ్చు అంటారా, లేదంటే ఇంకెట్లా అది? అది కవర్ చేయొచ్చండి, అది మేము చేయగలం. ఓకే అండి. అది కన్సల్టెన్సీ వాళ్ళ దగ్గర తీసుకుని మీరు డమ్మీ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో మీరు ఇక్కడ నేర్చుకోవాల్సింది సబ్జెక్ట్. మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేస్తే అది దాన్ని ఎలాగన్నా దాన్ని సరిపెట్టొచ్చు. ఓకే. ఐ మీన్ అంటే లేదు సార్, నేను ఇప్పుడు మన నౌకరీలో చూస్తే ఎంతసేపటికి ఎంఎస్బిఐలో ఎస్ఎస్ఐఎస్ కానీ ఎస్ఎస్ఏఎస్ ట్యాబ్లర్ మోడల్ ప్లస్ పవర్ బిఐ ఇవి అజూర్ డేటా ఫ్యాక్టరీ ఇవన్నీ అడుగుతున్నాడు 4 years కి అలా చూస్తే. అలా లేదండి, నేను ఒకటి చెప్తాను వినండి. మీరు ఒక 10 years 7 years పెట్టారనుకోండి, ఓకే, ఒక 6 years పెట్టారనుకోండి, అప్పుడు అజూర్లో మీకు ఎస్ఎస్ఏఎస్ అజూర్ వచ్చా, అజూర్ ఎస్క్యూఎల్ సర్వర్ వచ్చా, అజూర్ డేటా బ్లాక్స్ వచ్చా, అజూర్ డేటా జెన్ 2 వచ్చా, బ్లాబ్ స్టోరేజ్ వచ్చా, అజూర్కి వెళ్ళిపోతారు. మీరు అజూర్ వస్తే అజూర్ బిఐకి వెళ్తారు కానీ పవర్ బిఐకి వెళ్ళరు కదా. అర్థమవుతుందండి? సో మీరు అజూర్ బిఐ కాదని చెప్పండి అలా అడిగితే, స్ట్రైట్ ఫార్వర్డ్. ఎందుకంటే అవకాశం మీరు చేయలేని దానికి వెళ్ళి మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేయలేరు, వచ్చిన అవకాశం పాడైపోద్ది. మీకు ఒకసారి రెజ్యూమ్ వాళ్ళకి షేర్ చేసినట్ల ఇంటర్వ్యూలో ఫెయిల్ అయితే 6 నెలల వరకు మళ్ళీ మిమ్మల్ని మీ రెజ్యూమ్ని వాళ్ళు పికప్ చేయరు. ఓకే. సో మీరు క్లియర్గా పెట్టండి రెజ్యూమ్లో. ఓకే, ఏమనంటే పవర్ బిఐ అని పెట్టండి. అజూర్ అన్నారనుకోండి, అజూర్లో నాకు అవకాశం రాలేదు, నేను చేయలేదు అని చెప్పండి, స్ట్రైట్ ఫార్వర్డ్. ఎందుకంటే ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోయి అక్కడ వాళ్ళు అజూర్ గురించి, పైథాన్ స్క్రిప్ట్ గురించి, లేదంటే స్పార్క్ గురించి అడిగితే, ఎస్ఎస్ఐఎస్ కూడా ఉంది. ఎస్ఎస్ఐఎస్ లో అన్ని అజూర్లో పనిచేయవు. ఓకే అండి. అజూర్ అన్నది ఏంటంటే కొన్నే పనిచేస్తాయి అజూర్లో. ఎస్ఎస్ఐఎస్ లో పనిచేసినవన్నీ అజూర్లో పనిచేయవు. మోస్ట్లీ ఎస్ఎస్ఐఎస్ ఎస్ఎస్ఏఎస్ ట్యాబ్లర్ అడుగుతున్నారు సార్ పవర్ బిఐ. అదే పవర్ బిఐకి ఎస్ఎస్ఏఎస్ ట్యాబ్లర్ మోడల్, పేజ్ నెటెడ్ రిపోర్ట్స్, పవర్ బిఐ గేట్వే, పవర్ బిఐ డెస్క్టాప్, పవర్ బిఐ మోడల్, పవర్ బిఐ మ్యాప్స్, పవర్ బిఐ యాప్స్. ఓకే అండి. ఇవన్నీ మన కంప్లీట్ పవర్ బిఐ కోర్సులో మీకు ఇక్కడ కవర్ చేస్తున్నాం. సో యూ విల్ గెట్ ఆన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ 4 years. మీ రెజ్యూమ్లో మీరు 4 years పెట్టుకుని ఇంటర్వ్యూ మీరే క్రాక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఓకే సార్, మీరు ఏమైనా ప్రాజెక్ట్స్ టైప్ లైక్ సినారియోస్, రియల్ టైమ్ సినారియోస్ కంప్లీట్ గా? నేను రియల్ టైమ్ ఫ్యాకల్టీని, ప్రతి క్లాస్ లో మీకు రియల్ టైమ్ ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ ఎండ్ టు ఎండ్, స్టార్టింగ్ టు స్క్రాచ్ టు అడ్వాన్స్. ప్రతి టాపిక్ స్క్రాచ్ టు అడ్వాన్స్ ఏ ఉంటుంది. 100% ప్రాక్టికల్ ఓరియంటెడ్ సెషన్స్. సార్ ఎస్క్యూఎల్ ఎంత వరకు అవసరం అవుతుంది సార్? ఏమన్నా నేర్చుకోవాలా ఎస్క్యూఎల్? మీరు చెప్పేది ఎస్క్యూఎల్ ఒక్కొక్క ప్రాజెక్ట్ బట్టి ఉంటుందండి. ఒక కంపెనీలో వర్చూస్ ఉందనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, అందరినీ 4-5 పనులు ఒకరితో చేపిస్తారు. ఇప్పుడు విప్రో, ఐబిఎం, హెచ్సిఎల్, టెక్ మహేంద్ర అనుకోండి, డెడికేటెడ్ రిసోర్స్ ఉంటారు. సీక్వెల్ కో డెడికేటెడ్ రిసోర్స్. ఓకే. సో అలాంటి ప్రాజెక్ట్లో మీరు సెలెక్ట్ అయితే అక్కడ మీకు ఎస్క్యూఎల్ మీద పెద్ద బర్డెన్ ఉండదు. కానీ చిన్న కంపెనీలో ఓకే పడ్డారంటే వాళ్ళు ఏం చేస్తారంటే అన్ని పనులు మీతో చేయించుకుంటారు. సో బేస్డ్ ఆన్ అవర్ కంపెనీ, అంటే CM level 3 కంపెనీయా, CM level 5 కంపెనీయా, దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. కానీ నేను ఒకటి సలహా చెప్పగలను, ఈ కోర్సు చేసుకుంటానే సీక్వెల్ కూడా నేర్చుకోండి, అది మీకు మంచిది. నేనైతే జాయిన్స్ వరకు కవర్ చేస్తానని చెప్పాను మీకు ఇందాక. సీక్వెల్ బేసిక్ నుంచి జాయిన్స్ వరకు సింపుల్ వ్యూస్, సింపుల్ స్టోర్ ప్రొసెసర్స్ ఎలా రాయాలో మీకు చెప్తాను. ఓకే, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు గివ్ యూ 100% ఫర్ SQL పార్ట్. నో ప్రాబ్లం సార్. ఈ రెండు ఉంటే మనకు నేను 4 years ఈజీగా గెయిన్ చేయొచ్చు అంటారా? ఎస్ 3 years పైన పెడితేనే మీ రెజ్యూమ్ పికప్ అవుతుంది, షార్ట్ లిస్ట్ అవుతుంది. 2 years 1 year పెడితే అసలు మీ రెజ్యూమ్ అసలు షార్ట్ లిస్ట్ అవ్వదు. అవును సార్, అది కరెక్ట్. సార్ ఇది 4 years అంటే మనకు లైక్ ప్రాజెక్ట్స్ కూడా మీరు రెజ్యూమ్ లో ఫిట్ చేస్తారా? నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రాజెక్ట్ ఎలా ఏంటన్నది. రెజ్యూమ్ ప్రిపరేషన్ లో మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరూ కలిసి ఒకే కంపెనీ ఒకే ప్రాజెక్ట్ పెట్టుకోవద్దు. ఓకే అండి. సో అందరూ ఒకే ప్రాజెక్ట్ నేను చెప్పింది ఎక్స్ప్లెయిన్ పెట్టారనుకోండి,
ఒక్కోసారి అందరికి ఒకేసారి రావచ్చు, అలాగే అందరూ బయట పోవచ్చు, చెప్పలేము. ఓకే, నేను 1-2 ప్రాజెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా మీకు. ఓకే, సో అలాగే వేరే ప్రాజెక్టుల పేర్లు పెట్టుకొని నేను చెప్తాను, నేను రెజ్యూమ్ ప్రిపరేషన్ లో ఎలా చేయాలన్నది చెప్తాను మీకు. సార్ ఇది మనకు 4 years పెట్టుకుంటే ఎలా ఉంటాయి సార్ కాల్స్ కానీ ప్యాకేజెస్ కానీ? అసలు ఇప్పుడు మార్కెట్ లో పవర్ బిఐకి అసలు హాట్ కేక్. ఓకే అండి, చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి. చెప్పండి. హలో సార్, ఇప్పుడు మీరు హాట్ కేక్ అంటారు కదా సార్, ఇది టైం పీరియడ్ అప్ టు హౌ మెనీ ఇయర్స్ ఇట్ విల్ కంటిన్యూ సార్ దిస్ ఎఫెక్ట్? అసలు మైక్రోసాఫ్ట్ లో చూడండి, .NET వచ్చింది, ఇప్పుడు దాకా పడిపోయిందా చెప్పండి? షేర్ పాయింట్ వచ్చింది, పడిపోయిందా? MSBA వచ్చింది, పడిపోయిందా? DBA వచ్చింది, పడిపోయిందా? ఏదన్నా మైక్రోసాఫ్ట్ లో ఒక టూల్ పడిపోయిందని చెప్పండి. మైక్రోసాఫ్ట్ లో వచ్చింది ఏది పడిపోదు. ఓకే అండి, మైక్రోసాఫ్ట్ లో వచ్చింది ఏది పడిపోలేదు. OS వచ్చింది, ఆపరేటింగ్ సిస్టమ్, ఇప్పటి వరకు పడిందండి? అసలు ఏ కంప్యూటర్, చాలా మంది అన్నారు YKలో అసలు కంప్యూటర్లు ఉండవు, పోతాయి అన్నారు. ఇప్పుడు ఇంకా పెరిగిపోయినాయి. Y2K ఏదో ఇప్పుడు మా చిన్నప్పుడు అన్నారు. ఓకే, సో మీకు ఇక్కడ సబ్జెక్ట్ బాగా నేర్చుకోండి, ప్రాక్టీస్ చేసుకోండి, డౌట్లు అడగండి. నేను పొద్దున బ్యాచ్ లో 2 కోర్స్ అవ్వకుండానే జాబ్ కొట్టి నిలిపారు. అంటే వాళ్ళు జెన్యూనా సార్, లేదంటే ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్ళారా? ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్ళారు కానీ వాళ్ళ గురించే చెప్తాం, కానీ జెన్యున్ల గురించి మనం చెప్పేది ఏముంది, వాళ్ళైతే కొట్టుకుని వెళ్తారు. ఎలా సార్ వాళ్ళ ప్యాకేజ్ ఎలా ఉన్నాయి? ప్యాకేజెస్ వచ్చి ఒకళ్ళకి ఒక అతను MSBA మీద పనిచేసి కోవిడ్ టైంలో జాబ్ పోయి మన దగ్గరకు వచ్చాడు. పవర్ BI మీద జాబ్ కొట్టుకున్నాడు, 12 lakhs వచ్చింది ప్యాకేజ్. Sir, 4 years experience person also they are getting 10 lakhs package, sir. Is it correct or not, sir? అంటే 4 years కి వచ్చిన వాళ్ళకి 6-7 అలా వస్తుంది. ముందు నేను చెప్పిన పర్సన్ MSBA మీద పనిచేసి లాక్డౌన్ లో జాబ్ పోయిన తర్వాత మన దగ్గరికి వచ్చి పవర్ BI నేర్చుకుని పవర్ BI మీద జాబ్ కొట్టుకుని వెళ్ళాడు, అందుకు అతనికి 12 వచ్చింది. Sir, one more I have doubt, sir. 2 years experience person also handle the same project, 4 years person also handle the same project, sir. ప్రాజెక్ట్ లో ఏంటంటే ఇప్పుడు టీమ్ లీడ్ ఉంటాడు, టెక్ లీడ్ ఉంటాడు, సొల్యూషన్ ఆర్కిటెక్చర్ ఉంటాడు, ఓకే అండి, ఆర్కిటెక్చర్ ఉంటాడు. సో ఎవరి రోల్ వాళ్ళు చేస్తాను ఉంటారు. ఓకే అండి, అదే ప్రాజెక్ట్ లో ఉంటారు అందరూ, అర్థమైందండి? సో అక్కడ ఏంటంటే రోల్ మారుతుంది, ఆ రోల్ బట్టి వాడుకున్న వర్క్ మారుతుంది. ఓకే, సో శాలరీని బట్టి కూడా వర్క్ ఉంటుంది. బర్డెన్ ఇప్పుడు ఎక్కువ ప్యాకేజ్ ఉంటే వాడు చేయలేకపోతే వెంటనే తీసేస్తారు. అదే తక్కువ ప్యాకేజ్ ఉన్నవాడు ఏం చేస్తారు, వచ్చినోడు కింద వేసి బాబు వీడి దగ్గర నేర్చుకుని పని చేయంటారు. ఎక్కువ ప్యాకేజ్ ఉన్నవాడు అలా అనరు, స్ట్రైట్ ఫార్వర్డ్. ఇప్పుడు సార్ ఇది 4 years వర్క్, ఇప్పుడు 4 years ఉన్న వర్క్ చాలా మంది చెప్పారు నాతో. ఏమని చెప్పారంటే పవర్ BIలో ఏంటంటే నువ్వు కొత్తగా జాయిన్ అయినా ఒక 1 month చేసే నువ్వు 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వర్క్ నువ్వు చేయగలుగుతావు కంపేర్ విత్ అదర్ కోర్స్, జావా డెవలపర్, జావా స్క్రిప్ట్, సమ్ కోర్సెస్. అది కరెక్ట్, ఎందుకంటే జావా కోర్స్ అనేది ఒక వాస్ట్ సబ్జెక్ట్, అదొక ఓషన్ లాంటిది. జావా అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అది నేర్చుకుంటాక నీకు 6 months పడుతుంది జావా ప్రోగ్రామింగ్. నేను JNT స్టూడెంట్ని, జావా నేర్చుకున్నా నేను. ఓకే, జావా నేను నేర్చుకున్నప్పుడు లినిక్స్ మీద నేర్చుకున్నా, విండోస్ మీద నేర్చుకున్నా. ఓకే, సో లినిక్స్ మీద AWS అని రాశాను, జావా సర్వ్లెట్స్ అన్నాను, జావా బీన్స్ అన్నాను, ఏవో నేర్చుకున్నా. అందులో అడ్వాన్స్డ్ జావా నేర్చుకున్నాను, బేసిక్ జావా నేర్చుకున్నాను. కానీ జావాలో నాకు జాబ్ రాలా. మైక్రోసాఫ్ట్ లో జాబ్ వచ్చింది, మైక్రోసాఫ్ట్ లోనే ఇప్పుడు నేను మాస్టర్ అయి కూర్చున్నాను. ఓకే, సో జావా అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండి, అది నేర్చుకుంటాకి మీకు IQ కూడా కావాలి. లాజిక్స్ ఇంప్లిమెంటేషన్ చేయాలంటే లాజికల్ థింకింగ్ ఎక్కువ ఉండాలి. లాజికల్ థింకింగ్ ఎక్కువ ఉంటే ప్రోగ్రామింగ్ లో ఉంటారు. ఇది ప్రోగ్రామింగ్ లేనిది, లో కోడ్. ఓకే, డ్రాగ్ అండ్ డ్రాప్ టూల్ అనమాట ఇది. ఇది ఒక టూల్. ఇప్పుడు MS ఆఫీస్ ఉంది, అదేనా పడిపోయిందండి, అది ఒక టూలే కదా. MS ఆఫీస్ ఉంది, అది ఇంతవరకు పడలేదు. Office 365 ఉంది. ఓకే అండి, మైక్రోసాఫ్ట్ లో ఏ ప్రోడక్ట్ వచ్చినా కూడా పడిపోవటం ఉండదండి. ఓకే, సో మీరు ఎంత సబ్జెక్ట్ గెయిన్ చేసుకుని వెళ్తారో మీకు అంత సుఖపడతారో జాబ్ లో. యూ కెన్ సస్టైన్ ద జాబ్.
చెప్పండి. ఇప్పుడు ఈ ఒక ప్రాజెక్ట్ అనేది మాకు while you are joining the company, if they are assigned to any new project, how much it will take to complete that task, sir? అట్లా కాదండి. వాళ్ళు అజైల్ మెథడ్ వాడుతున్నారా, వాటర్ ఫాల్ మెథడ్ వాడుతున్నారా, ఇంకో మెథడ్ వాడుతున్నారా, అందులో బ్యాండ్ విడ్త్ ఎంత ఉంది, అవన్నీ కేటగిరీ చేసుకుంటారు. అది కస్టమర్ ఇంపార్టెన్స్ ఎంత త్వరగా చేయాలంటున్నారు. సో అవన్నీ కూడాను ఫ్యాక్టర్స్ ఉంటాయి, మ్యాట్రిక్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు 1 month లో నాకు లైవ్కి వెళ్ళిపోవాలి, ఎంత రిసోర్స్ అయినా పెట్టండి అంటాడు ప్రాజెక్ట్ మేనేజర్. అప్పుడు ఎక్కువ మంది రిసోర్సులు తీసుకుని స్ట్రెచ్ చేపిస్తాడు, 2-3 గంటలు ఎక్స్ట్రా చేయించుకుంటాడు. ఓకే, సో మనకు వచ్చేది సేమ్ శాలరీ, మీరు ఎంత కష్టపడ్డా కానీ. మీరు ఎన్ని నేర్చుకున్నా ఒకటే శాలరీ నెలకి. అవును సార్. ఇంకోటి సార్, చిన్న డౌట్ సార్. ఇప్పుడు మీరు కోర్సులు నేర్పిస్తారు కదా సార్, మాకు రియల్ టైం ప్రాజెక్టులు వీఆర్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయినింగ్. మీరు ఆ వర్క్ ప్రాజెక్టులు మేము ఒకవేళ ఇక్కడ నేర్చుకుని బయటికి వెళ్ళిపోయి కంప్లీట్ చేయగలుగుతా, ఆల్మోస్ట్ వాళ్ళు ఇచ్చే వరకు చేయగలుగుతామా అని? అదే కదా నేను చెప్పేది, ఆన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ మా కోర్స్ ద్వారా మీకు వస్తుంది. అదే నేను చెప్పేది ఇక్కడ. నేను చెప్పేది అదే, మీకు తెలుగులో చెప్తున్నా, నేను ఇంగ్లీష్ లో కాదు. అర్థం అవ్వడానికి. ఎందుకంటే ఏంటంటే సార్, ఇప్పుడు వేరే కోర్సు నేర్చుకొని చాలా మంది ఎక్స్పీరియన్స్ పెట్టుకొని తర్వాత చేయలేక వాళ్ళని ప్రాక్టీస్ పెట్టుకొని చేసుకుంటారు. కరెక్ట్, మీరు అన్న దాంట్లో కరెక్ట్. అది సరైన ఫ్యాకల్టీ దగ్గరికి వెళ్ళి సరిగ్గా నేర్చుకుంటే యూ కెన్ హ్యాండిల్ ఇట్ యువర్ జాబ్. ఓకే, యూ కెన్ సస్టైన్ యువర్ జాబ్. అదే అరాకొర వచ్చిన ఫ్యాకల్టీలోకి వెళ్ళిపోయి వాళ్ళు వాళ్ళు రియల్ టైంలో ఎక్కడ పనిచేయరు. ఓకే, వాళ్ళు అదే ఇన్స్టిట్యూట్లో అక్కడే ఉంటారు, అదే చెప్తారు, వాళ్ళకి అటు నుంచి ఏమి రాదు, లైఫ్ టైం అప్డేట్ కారు. అదే ఫ్యాకల్టీ 4-5 సబ్జెక్టులు చెప్తారు. పొద్దున్న 2 సబ్జెక్టులు, సాయంత్రం 2 సబ్జెక్టులు, మధ్యాహ్నం ఇంకో 2 సబ్జెక్టులు. ఓకే అండి, మనది అలా కాదు. మనది గోల్ ఒకటే, పవర్ బిఐ ఒకటే. నేను చెప్పేది పవర్ బిఐ మీదే నేను పనిచేస్తున్నా, వేరే సబ్జెక్టుల జోలికి నేను పోను. ఓకే, నా కాన్సన్ట్రేషన్ అంతా పవర్ బిఐ మీదే ఉంటుంది. మైక్రోసాఫ్ట్ టూల్స్ తప్ప ఇంకోటి ఏది వాడను. నేను గత 14 years నుంచి మైక్రోసాఫ్ట్ లో పనిచేస్తున్నాను, మైక్రోసాఫ్ట్ ఫ్యామిలీలో పనిచేస్తున్నాను, అంటే మైక్రోసాఫ్ట్ టూల్స్ మీద పనిచేస్తున్నాను. అంటే రీసెంట్ గా నేను చాలా మంది ఈ లాక్డౌన్ లో ఇట్లా ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని సపోర్ట్ ద్వారా ఇంటర్వ్యూ చేయించుకొని తర్వాత ఆ జాబ్ నిలబెట్టుకోవడానికి మధ్యలో ఈ బ్రోకర్ల సపోర్ట్ ద్వారా చేయించుకోవడం అని చాలా ఇబ్బంది పడతాను సార్. జాబ్ కొట్టడం ఒక ఎత్తు అయితే ఆఫ్టర్ దే ఆర్ ట్రైంగ్ టు సపోర్ట్ పర్సన్స్ వెరీ డిఫికల్ట్ సార్. డిఫికల్ట్ అని కాదు, మీరు వెళ్ళే చోట, మీరు మంచి చోటకి వెళ్ళుంటే మీకు మంచి జరుగుతుందండి. ఇప్పుడు వాళ్ళు చెప్తారు, అరచేతిలో వైకుంఠం చూపిస్తారు, డెమో మాత్రం అదరగొడతారు. డెమో అయిపోయిన తర్వాత చూడాలి మీ సంగతి. వాళ్ళ టైంకి రాడు, చెప్పిందే చెప్తాడు, ఇంకో బ్యాచ్ లో కూర్చోబెట్టినా అదే చెప్తాడు. ఓకే అండి, సో వాడు ప్రిపేర్ అయింది అది, వాడి దగ్గర ఉన్నది ఒకదే ఉంటుంది, ఒక జిరాక్స్ కాపీ, అదే చెప్తాడు. మీరు నెల రోజుల తర్వాత వెళ్ళినా ఆ టాపిక్ అదే ఉంటుంది, ఇంకోటి ఏం మారదు. ఎందుకంటే వాడు ఒక ఫ్యాకల్టీ, దట్స్ ఇట్. రియల్ టైం కాదు. రియల్ టైంలో ఉండేవాడు ఎక్స్ప్లెనేషన్, ఆ వే ఆఫ్ థింకింగ్, అర్థమయ్యేలా చెప్పడం, అది వేరు. ఓకే, రియల్ టైం వేరు, ఫ్యాకల్టీ వేరు. ఫ్యాకల్టీస్ ఉంటారు, అమీర్పేట నిండా ఉంటారు, వాళ్ళు అక్కడే ఉంటారు. ఒకళ్ళు 4-5 సబ్జెక్టులు చెప్తారు, ఒకే పర్సన్ 4-5 సబ్జెక్టులు చెప్తాడు, అని దేని మీద పనిచేయడు. హాయ్ సార్, ఐఎమ్ సతీష్ సార్. హాయ్ సతీష్, గుడ్ ఈవినింగ్. నేను ఒక 2 years గా ఒక కంపెనీలో డేటా ప్రాసెస్ అసోసియేట్ గా పనిచేస్తున్నాను సార్. ఓకే, వేరే టెక్నాలజీ ఈ-కామర్స్ యుఎస్ సైట్ కి. ఓకే, మధ్యలో నేను పిఓసి చేశాను సార్. ఒకటి పవర్ బిఐ ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు చిన్నది, పిఓసి. డాష్ బోర్డ్స్ అండ్ రిపోర్ట్స్ క్రియేట్ చేశాను. కొంచెం బేసిక్స్ నాలెడ్జ్ ఉంది దీని మీద. ఓకే, మళ్ళీ అది అయిపోయిన వెంటనే మళ్ళీ వేరే వర్క్ కంటిన్యూ చేశాను సార్. నాకు ఇప్పుడు దీంట్లో ఇంట్రెస్ట్ ఉంది. ఒకసారి సార్ని అడిగాను, విఎల్ఆర్ ఇన్స్టిట్యూట్ సార్ని, పవర్ బిఐ ఉండాలి. అప్పుడు లేదు, ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు జాయిన్ అయ్యాను సార్. దీని మీద షిఫ్ట్ కావాలనుకుంటున్నాను నేను. స్టిక్ అవ్వండి, బాగా నేర్చుకోండి, 3 years ప్యాకేజ్ కూడా పెంచుకోండి, ప్యాకేజ్ కూడా బాగా పెంచుకోండి. అసలు ఏం కావాలి బేసిక్, ఐ మీన్ ఏ నాలెడ్జ్ కావాలి? ఎక్సెల్ నాలెడ్జ్ కానీ ఇట్లా. ఇప్పుడు యాక్చువల్ గా డేటా అనలిస్ట్ కి పవర్ బిఐ అనేది ఎలా హెల్ప్ అవుతుంది? ఎలా హెల్ప్ అవుతుంది అంటే, పవర్ బిఐలో సో లో కోడ్ అండి, డ్రాగ్ అండ్ డ్రాప్ టూల్. ఓకే, దీనికి మీకు కాన్సెప్ట్స్ 3 రావాలి. ఒకటి ఈటీఎల్ కాన్సెప్ట్స్, రెండోది డేటా వేర్ హౌసింగ్ కాన్సెప్ట్స్,
మూడోది ఎస్ఎస్ఏఎస్ టాబ్లర్ మోడల్ కాన్సెప్ట్, నాలుగోది డాక్స్ స్టూడియో, డాక్స్ ఫంక్షన్స్, అలాగే ఎం లాంగ్వేజ్, అలాగే పవర్ బిఐ సర్వీసెస్. ఇవన్నీ ఒక 5 పిల్లర్స్ ఉన్నాయి. పవర్ బిఐ అనలిటిక్స్ లో మీరు షైన్ అవ్వాలి, గ్రో అవ్వాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి, సిటీసీ పెంచుకోవాలంటే యూనిట్ టు బి లెర్న్ ఆల్ ద ఆస్పెక్ట్స్. ఒక్క పవర్ బిఐ డెస్క్టాప్ నేర్చుకుంటేనే అయిపోలేదు. ఓకే, అదే నేను మీకు చెప్తున్నా. ఇక్కడ మంది కంప్లీట్ పవర్ బిఐ కోర్స్, ఇది జామ్ ప్యాక్ కోర్స్ అనమాట. ఇందులో మీకు ఎస్ఎస్ఏఎస్ టాబ్లర్ మోడల్ వస్తుంది, డాక్స్ వస్తుంది, ఈటీఎల్ వస్తుంది, డేటాబేస్ మోడలింగ్ వస్తుంది, విజువలైజేషన్ వస్తుంది. ఓకే, పవర్ బిఐ సర్వీస్ వస్తుంది, పవర్ బిఐ అడ్మినిస్ట్రేషన్ వస్తుంది. ఓకే, పేజ్ నెటెడ్ రిపోర్ట్స్ వస్తున్నాయి, పవర్ బిఐ యాప్స్ వస్తుంది. ఓకే, సో కంప్లీట్ కాంబినేషన్ ఆఫ్ పవర్ బిఐ, ఇంకా వేరేది ఏది ఉండదు ఇక్కడ. సార్ మీరు సర్టిఫికేషన్స్ ఏమైనా చేశారు సార్? ఏంటి DA100 ఇవి సర్టిఫికేషన్ చేశారా సార్? నేను మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ పర్సన్ అమ్మా. ఏ జాబ్ అని ఇస్తావా? లేదు సార్, DA100 ఒకసారి అటెంప్ట్ చేశాను. ఓకే, వెరీ గుడ్. అది ఫెయిల్ అయిపోయాను. మళ్ళీ ఇంకో అటెంప్ట్ ఉంది. ఏం భయపడ మాకు, నేను హెల్ప్ చేస్తారని. మేము మీకు డమ్స్ ఇస్తాము రీసెంట్ గా. ఓకే, మేము ఇక్కడ డమ్స్ మీకు ఇస్తాము. ఓకే ఓకే సార్, మీరు రాసుకోవచ్చు. ఏ ఎగ్జామ్ రాస్తారు మీరు చెప్పండి? DA100 సార్, DA100. DA100 నా దగ్గర డమ్స్ ఎక్కడో పెట్టాను, ఎక్కడో పెట్టాను గుర్తులేదు. అది మీకు ఇస్తాలేమ్మా నేను. ఓకే, డమ్స్ ఉన్నాయి. ఓకే ఓకే సార్. అప్పుడు 55 క్వశ్చన్స్ ఎన్నో వచ్చాయి సార్ అప్పుడు. అదే ఎప్పుడు అవే ఉంటాయి, కాకపోతే క్వశ్చన్స్ ఎప్పుడు అన్నీ ఉంటాయి. కాకపోతే అది స్క్రీన్ షేర్ ఆపుతున్నాను 2 నిమిషాలు. ఓకే సార్, ఇది హౌ మెనీ డేస్ ఇట్ విల్ టేక్ టు కంప్లీట్ ఎంటైర్ కోర్స్? ఎంటైర్ కోర్సు 40 to 45 డేస్ అండి. 40 to 45 days డైలీ విత్ 1 hour. డైలీ 1 hour. ఎందుకంటే మనం చెప్పుకోవాల్సిన సబ్జెక్ట్ చాలా పెద్దగా ఉంది, అందుకనే టైం ఎక్కువ పడుతుంది. ఎందుకంటే అన్ని మేము కవర్ చేయాలి కదా. ఇప్పుడు ఎస్ఎస్ఏఎస్ టాబ్లర్ మోడల్, డాక్స్ కవర్ చేయాలి, పవర్ బిఐ సర్వీస్, పేజ్ నెటెడ్ రిపోర్ట్స్, డాక్స్ స్టూడియో, ALM టూల్ కిట్. ఓకే, సో ఇవన్నీ ఉన్నాయి. ఈ అన్ని కాంపోనెంట్స్ మేము కవర్ చేయడానికి మాకు టైం అంత పడుతుంది మీకు. ఎందుకంటే 30 days అయిపోద్దని సారీ, మీ వాయిస్ అంత క్లియర్ గా లేదు, మళ్ళీ ఒకసారి చెప్తారండి? ఒక బ్యాచ్ కంప్లీట్ అయ్యాక ఇంకో బ్యాచ్ అంటే మీరు ఏదైనా టైమింగ్ లో వద్దాం అనుకుంటారా ఏంటి? లేదు సార్, నార్మల్ గా. మీకు ఏమైనా టైమింగ్స్ ఏమైనా కావాలంటే అక్కడ మీరు స్టార్టింగ్ లో వచ్చారు కాబట్టి కంప్లీట్ ఇక్కడే నేర్చుకోండి. ఓకే, ఎవరు మాట్లాడుతున్నారు? మీ పేరు కూడా చెప్పండి కొంచెం. ఎవరు అడిగిన వాళ్ళే చాలా క్వశ్చన్స్ వాళ్ళిద్దరే అడుగుతున్నారు, ఇంకోళ్ళు ఎవరు మాట్లాడలేదు. హలో సార్. హలో, చెప్పండి మేడం. నా పేరు అనిత అండి. యాక్చువల్లీ నాకు అసలు ఎక్స్పీరియన్స్ అంటూ ఏమీ లేదండి. మీరు ఏం చదువుకున్నారండి? ఎడ్యుకేషన్ ఏం చేశారండి? నాది MCA అండి. ఓ, మరి ఇంకేంటండి చెప్పండి. అంటే కానీ నాకు అంటే గ్యాప్ చాలా వచ్చేసింది అనమాట. పర్లేదు, దాన్ని మనం ఫిల్ చేద్దామండి. గ్యాప్ అది మీరు కన్సల్టెన్సీలో అవన్నీ మీకు చెప్తే ఆ గ్యాప్ ఫిల్. ఇప్పుడు అమీర్పేట నిండా కన్సల్టెన్సీస్ ఉంటారు. ఓకే అండి, వాళ్ళని అప్రోచ్ అవ్వండి, వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. మేము ఇక్కడ ఓన్లీ మీకు ట్రైనింగ్ ఇస్తాము, మీరు సర్టిఫికేషన్ చేస్తామన్నా మీకు గైడెన్స్ ఇస్తాం. చేయండి, మీకు గైడెన్స్ ఇస్తాం. సో నా దగ్గర చదువుకున్న స్టూడెంట్ సర్టిఫికేషన్ చేశాడు, ఇండిపెండెంట్ గా ప్రొమెటిక్ సెంటర్కి వెళ్ళి చక్కగా రాసి 85% తెచ్చుకున్నాడు మార్క్స్. అంటే నాకు మళ్ళీ అంటే బేసిక్స్ అన్ని అంటే ఎప్పుడో చదువుకున్నాం కదా, గుర్తులేదు అసలు అవన్నీ. సో గెట్ ఆన్ అయిపోతానంటారా ఈ పవర్ బిఐ లో? అవును, అవుతారండి, అవుతారు. ఓకే, హలో సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. హలో సార్, ఐఎమ్ అరవింద్. అరవింద్ గారు చెప్పండి. సార్, SQL లెక్క మేము ఇంకా ఏమైనా నేర్చుకోవాలా? SQL చాలండి. SQL ఒకటేనా?
SQL లో స్టోర్ ప్రొసీజర్స్, వ్యూస్, ఫంక్షన్స్, జాయిన్స్, ముఖ్యంగా జాయిన్స్ రావాలి మీకు. ఓకే అండి, అసలు జాయిన్స్ అడిగితే ఎవరిని మీరు అడగనవసరంలా, మీరే చేసేసుకోవాలి జాయిన్స్. సార్ మరి కోర్స్ ఫీ గురించి చెప్పలేదు. అక్కడ ఉన్నారు విఆర్ఎల్ ట్రైనింగ్ అయినా, ఓకే, ఫ్యాకల్టీ విఆర్ఎల్ ట్రైనింగ్ ఉన్నారు కదా, ఆయన పింగ్ చేయండి. ఓకే సార్. సో ఆయన మీకు అన్ని డీటెయిల్స్ ఇస్తారు, మీరు అన్ని కూడా ఆయనతో కోఆర్డినేట్ అవ్వండి. అక్కడ మీకు సెల్ నెంబర్ ఇచ్చా మీకు మీటింగ్ ఐడిలో, అక్కడికి మీరు అన్ని కాల్ చేయండి, మీ డీటెయిల్స్ అన్ని అడగండి, మీ డీటెయిల్స్, ఈమెయిల్ ఐడి, సెల్ నెంబర్ ఇవ్వండి. సో వాళ్ళు మీతోటి కోఆర్డినేట్ చేస్తారు, మీకు డీటెయిల్స్ అన్ని ఇస్తారు, ఫీజు స్ట్రక్చరు, టైమింగ్స్, అలాగే వీడియో షేరింగ్, అలాగే మెటీరియల్ షేరింగ్, ఇవన్నీ మీకు ఆయన కోఆర్డినేట్ చేస్తారు. సార్ ఇప్పుడు మేము డెస్క్టాప్ లో వేసుకోవచ్చా సార్? ఇప్పుడు వేసుకోవచ్చు అండి. విండోస్ 10 కానీ 8 కానీ ఉండాలి ఆపరేటింగ్ సిస్టమ్. ర్యామ్ ఎంత ఉండాలి ఎగ్జాక్ట్? మినిమం 8 GB ఉండాలండి. మినిమం 8 GB ఉండాలి. మినిమం 8 GB. 4 GB సరిపోతుంది. 4 GB అంటే చాలా లేట్ అవుతుంది, మీకే కోపం వస్తుంది కంప్యూటర్ చూసి. ఓకే సార్. అది మంచి కోసం చెప్తున్నాను. 4 GB లో కూడా పనిచేస్తుంది, కాకపోతే చాలా స్లోగా పనిచేస్తుంది. ఓకే సార్, అది మీరు అర్థం చేసుకోవాలి. హాయ్ సార్, నా పేరు శివారెడ్డి. హాయ్ శివారెడ్డి గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. యాక్చువల్ గా ఇది నోటీస్ పీరియడ్ ఎలాగండి? 3 months పెడితే కాల్స్ ఉంటాయి మనకి? 3 months పెడితే రాదండి, 1 month పెట్టండి వస్తుంది. యాక్చువల్ గా మనకు ఆల్రెడీ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, సో 3 months పెడితేనే మనకి యూజ్ అవుతుంది. యాక్చువల్ గా మా కంపెనీలో 3 months నోటీస్ పీరియడ్. అప్పుడు ఏం చేస్తారంటే 2 months వరకు మీరు ఎగ్జిట్ కొట్టండి. ఎగ్జిట్ కొట్టిన తర్వాత రెజ్యూమ్ పెట్టండి, ఓకేనా? అప్పుడు మీరు 2 months 1 month అని పెడితే మీది పిక్ అవుతుంది. కొన్ని కంపెనీస్ ఏంటంటే 3 months అనగానే వాళ్ళ హెచ్ఆర్స్ ఎలా ఆలోచిస్తారంటే ఒక రిసోర్స్ ని త్వరగా తీసుకోవాలని వాళ్ళ ఇంటెన్షన్ అది. ఓకే అండి, ఎంత త్వరగా జాయిన్ అవుతారంటే మీకు జాయినింగ్ బోనస్ కూడా ఇస్తారు మీకు. ఓకే, అంటే 1 month లో మనం కాల్స్ అంటే పర్ డే 4 years కి ఎన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి? మామూలుగా 2 to 3 అన్న ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అవన్నీ కాల్స్ అంటే మీరు లింక్డ్ఇన్ చూడండి, లింక్డ్ఇన్ లో ఓపెన్స్ ఉన్నాయంటే మీకు జాబ్స్ ఉన్నట్టే లెక్క. ఇప్పుడు నౌకరీలో చూడండి, ఇండీడ్ లో చూడండి, ఇవన్నీ ఉన్నాయి కదా, చాలా సైట్లు ట్రై చేయండి. సో అవి కాదు ఇక్కడ మీరు అడగాల్సింది, పవర్ బిఐ సంబంధించిన క్వశ్చన్స్ అడగండి. యాక్చువల్ గా పవర్ బి నేర్చుకుందామని ఉంది, బట్ కాకపోతే నోటీస్ పీరియడ్ గురించి వరి అవుతున్నాను. అది కాదు, సబ్జెక్ట్ మీ చేతిలో ఉంటే చేతిలో వచ్చి జాబ్ పడుతుందండి. ఓకే ఓకే. ఇప్పుడు ఇంటర్వ్యూ వచ్చింది, ఇంటర్వ్యూ మీరు హ్యాండిల్ చేయలేకపోతే ఎన్ని చేసే ప్రయోజనం ఏమని చెప్పండి? కరెక్ట్ అండి. ఇప్పుడు సబ్జెక్ట్ నేర్చుకోండి, మీరు ఏం చేస్తారు, ఇంటర్వ్యూ చేసేవాటిని మీరు హ్యాండిల్ చేయాలంటే మీ దగ్గర స్టఫ్ ఉండాలి. 3 months అయినా యాక్సెప్ట్ చేస్తారు. మీరు సరిగ్గా కూర్చోండి, 10 questions కి ఆన్సర్ మీరు కంటిన్యూగా కొట్టండి, మీరు సెలెక్ట్ అవుతారు. స్పాంటేనియస్ ఆన్సర్స్ 10 questions అన్ని వితౌట్ ఫెయిల్ అన్ని కొట్టండి, అన్ని మంచి ఆన్సర్స్ ఇవ్వండి. మీకోసం 3 months కాదు 4 months కూడా వెయిట్ చేస్తాడు. నేను అలా వెయిట్ చేయించా కొన్ని కంపెనీస్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ ది క్లారిఫికేషన్. ఓకే. హలో సార్, ఇంకొక డౌట్ అండి. చెప్పండి మేడం. ఏం లేదండి, ఇప్పుడు మీరు మార్నింగ్ టైమింగ్స్ ప్రిఫర్ చేస్తారా, ఈవినింగ్ అండి? అంటే కోచింగ్ ట్రైనింగ్. కోచింగ్ అంటే ఇక్కడ మన ఇక్కడ ఓకే సార్, ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. మీ డీటెయిల్స్ అన్ని ఇక్కడ మీరు చాట్ బాక్స్ ఇవ్వండి, ఆయనకు ఉన్నారు, ఆయనకి చాట్ బాక్స్ ఇస్తే పర్సనల్ గా పెట్టండి, లేకపోతే మీ ఇన్ఫర్మేషన్ అంతా నా దగ్గర ఉంది, మీరేమో ఇవ్వాల్సిన అవసరం లేదు. రెండోది ఏంటంటే మేడం, ఈవినింగ్ 8 to 9 ఫ్యాకల్టీ గారు ఫ్రీగా ఉన్నారు, ఈవినింగ్ 8 to 9. సో అందుకని ఈవినింగ్ 8 to 9 ప్రిఫర్ చేయమన్నారు సార్. అదండి సార్. ఇంకొకటి ఎన్ని బ్యాచ్లు చెప్తారు? యాక్చువల్గా ఇందాక ఒక డౌట్ అడిగారు సార్, మీరు ఒక బ్యాచ్ తర్వాత ఒక బ్యాచ్ చెప్తారా అంటే, ఫ్రీగా ఉన్న ఫ్యాకల్టీ ఆయన ఆఫీస్ టైమింగ్స్ తర్వాత రోజుకి వచ్చి 2-3 బ్యాచ్లు తీసుకుంటారండి. ఆయన పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్ లో వర్క్ చేస్తున్నారు, ఇన్స్టిట్యూట్ లో కూడా చెప్తున్నారు, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్. ఓకే అండి. సో అది ఆయనకి మార్నింగ్ 6 to 7 బ్యాచ్లు ఉంటాయి, కాకపోతే మన దగ్గర రన్ అయ్యే బ్యాచ్ మాత్రం ఈవినింగ్ 8 to 9 బ్యాచ్ ఉంటుంది. వాళ్ళు మీకు ఆ టైమింగ్స్ ఫుల్ అంటే ఇప్పుడు సగంలో ఉన్నారు సార్, అవి స్టార్ట్ అయ్యేటప్పుడు నాకు కూడా చెప్తారు కాబట్టి మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్.
సారీ సార్ డిస్టర్బ్ చేశాను. పర్లేదు సార్, మీరు మంచిగా క్లారిఫై ఇచ్చారు, థ్యాంక్ యూ. వాళ్ళకి కూడా అదే కావాలి. ఎస్ఎస్ఎస్ ట్యాబ్లర్ మోడల్ ఎన్ని క్లాసెస్ చెప్తారు సార్? అది ఒక 10 days చెప్తానండి. మనకు స్క్రాచ్ నుంచి కంప్లీట్ ఎస్ఎస్ఎస్ ట్యాబ్లర్ మీద అవగాహన వచ్చేస్తుంది. ఎస్, కంప్లీట్ గా మనం ఏది ముట్టుకున్నా కంప్లీట్ గా చెప్తామండి. ఓకే ఓకే సార్. ఏదో 1 or 2 క్లాస్, అందుకే నేను టైం ఎక్కువ తీసుకుంటున్నాను. ఓకే సార్, నో ప్రాబ్లం సార్. ఇప్పుడు టైం ఎక్కువ తీసుకుంటానికి ప్రతి సబ్జెక్ట్ ని డెప్త్ గా చెప్పాలి కదా, అప్పుడే మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేయగలరు. బేసిక్ నేర్చుకుని మీకు లాభం లేదు కదా. ఓకే అండి, మీకు మీకు ఏమి డౌట్స్ లేకపోతే నేను క్లోజ్ చేయబోతున్నాను. ఇంకొక డౌట్ అండి, సారీ టు డిస్టర్బ్. పర్లేదు అనిత గారు చెప్పండి. ఏం లేదు సార్, ఇప్పుడు ఒకవేళ అందరికి ఒకలాగా ఉండం కదా, అంటే వే ఆఫ్ థింకింగ్ అంతా. సో కొంచెం లేట్ గా అర్థమైనా కూడా మళ్ళీ ఇంకోసారి రిపీట్ అలా చేస్తే మరి క్లాస్ మళ్ళీ ఎక్స్టెండ్ అవుతుంది, అట్లా అనుకోరు కదా మీరు? అదే అలాంటిది ఏముండదు మేడం, మీరు ఓకే క్లాస్ లో జాయిన్ అయిన తర్వాత మీకే తెలుస్తుంది. ఓకే, సో ఎందుకంటే మేము మా స్టూడెంట్స్ కి 100% ఎఫర్ట్ ఇస్తాం. ఇప్పుడు అర్థం కాకపోతే నేను ఇన్నాళ్ళు ఫ్యాకల్టీగా చేయలేను. మాకు అర్థం కాకపోతే మళ్ళీ రిపిటేషన్. మీకు అర్థం అవటానికే మేము ఇన్ని చేసేది ఏంటంటే, ఒక ఫ్యాకల్టీగా కంటిన్యూ అవ్వాలంటే కూడాను ఆ పేషెన్సీ ఉండాలి, ఆ ఎక్స్ప్లెనేషన్ పవర్ ఉండాలి, చెప్పంగానే అర్థం చేసుకుని వాళ్ళకి అర్థమయ్యేలాగా మనం చెప్పాలి. అంటే అదే మీరు స్ట్రెస్ ఫీల్ అవ్వరు కదా మళ్ళీ? మేడం ఒకటండి, ఎవ్రీడే ఆ సెషన్ రికార్డింగ్ పంపిస్తాం. ఒకవేళ మీకు ఆ సెషన్ రికార్డింగ్ 1కి 4 సార్లు ప్రాక్టీస్ చేయండి, వినండి. వినండి, విని తర్వాత రోజుకి డౌట్ వస్తే మేము ఉండే వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉంటుంది, మీకు డౌట్ రాగానే అక్కడ పెట్టండి. ఫ్యాకల్టీ ఉండకపోవచ్చు కానీ మేము ఉంటాము, కొద్దిగా సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు 2-3 ఉంటారు. లేకపోతే మీతో పాటు జాయిన్ అయిన స్టూడెంట్స్ కూడా అర్థమైన స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు మీకు ఏదన్నా ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు డౌట్ వచ్చినా ఇమీడియట్ గా వాళ్ళకి సొల్యూషన్ ఇస్తారు. వాళ్ళు ఇవ్వలేకపోతే తర్వాత రోజు క్లాస్ లో అడగండి ఫ్యాకల్టీ. ఓకేనండి, అంటే రికార్డింగ్ ప్రొవైడ్ చేసేది అందుకే మేడం. మీరు 1కి 4 సార్లు విన్నారంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మీకు అర్థమైపోతుంది. ఇదిగోండి నా స్క్రీన్ షేర్ చేశాను. మీరు ఎగ్జామ్స్ రాసుకుందామంటే DA 100 పవర్ BIలో DA 100 మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు. DA 100. సో ఇక్కడ మీకు క్వశ్చన్ ఉంటుంది, ఆన్సర్ ఉంటుంది. ఓకే అండి, సో ఇది డంప్. ఓకే, ఈ డంప్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాం. ఓకే, సో మీరు ఇది చదువుకుంటే మీరు ఏ ఇంటర్ అయినా క్రాక్ చేయొచ్చు. సో మీరు ఎంత కష్టపడతారో మీకు అంత బెనిఫిట్ అవుతుంది. అర్థమవుతుందండి? సో సబ్జెక్ట్ షేర్ చేయటం, ఎక్స్ప్లెయిన్ చేయటం మా వంతు. ప్రాక్టీస్ చేయటం అది మీ చేతిలో ఉంది. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే దట్ విల్ హెల్ప్ యువర్ లైఫ్. ఓకే, ఎగ్జామ్ ఫీజు ఎంత ఉంటుంది సార్ అది DA 100? ఇప్పుడు రేట్లు ఏమైనా మారాయని తెలియదు. నేను ఒక 3 years బ్యాక్ రాశాను. ఇది అప్పుడుది కాదు డంప్, ఇది లేటెస్ట్ వన్. ఓకే, సో ఇలాగా ఎగ్జామ్ ఉంటుంది. ఇది మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్ ఎగ్జామ్. క్లాస్ ఈ బ్యాచ్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ రాసుకోండి. ఎందుకంటే నేను కంప్లీట్గా ఈ ప్రతి కార్నర్ టచ్ చేసిన తర్వాత మీరు చదివితే దీని యొక్క లాభం ఉంటుంది. స్టార్టింగ్లో చదివారనుకోండి, సో మీకు నేను చాప్టర్ కంప్లీట్ కాకుండా మీరు చదివినది మీకు అర్థం అవుతుందో లేదో నాకు తెలియదు. ఓకేనా? ఓకే సార్. సార్ నాకు అడ్మిన్ పర్మిషన్ ఇచ్చేసి మీరు ఫిట్ అయిపోవాలంటే అయిపోండి సార్. నేను వీళ్ళకన్నా డౌట్స్ ఉంటే ఎక్స్ప్లెయిన్ ఎలా చేయాలో కొంచెం నాకు చెప్తారా ప్లీజ్? ఫ్యాకల్టీ VLR ట్రైనింగ్ అని ఉంది కదా సార్, అక్కడ మోడ్లోకి వెళ్ళి హోస్ట్ చేసేయండి సార్. ఒక్క నిమిషం సార్. ఓకే, హోస్ట్ ఎక్కడ ఇవ్వాలండి? హోస్ట్ పర్మిషన్ ఉంటుంది సార్. మేక్ హోస్ట్ చేస్తున్నాను సార్. అండి కిరణ్ సార్ చెప్పారు మీరు గోటు మీటింగ్ వాడతారంటే అది నాకు బిజీగా ఉంది ఈరోజు. ఓకే స్టూడెంట్ చేశాను చూడండి సార్ మీకు. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. ఓకే, మీకు ఏమి డౌట్స్ లేకపోతే నేను
క్విట్ అవుతున్నాను. ఓకే సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. నా పేరు శామ్ విజయ్. ఓకే, హాయ్. హాయ్ సార్. సార్ ఇది అజూర్ బేసిక్ కూడా చెప్తారా సార్? అజూర్ బేసిక్స్ అంటే అజూర్ బేసిక్స్ అవి కొంచెం ఇంట్రడక్షన్ ఇస్తా లాస్ట్ లో ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ లో. ఓకే, సో ఇది అజూర్ Okay, బిఐ sir. కాదు, ఇది అజూర్ కోర్స్ కాదు, ఇది కంప్లీట్ పవర్ పవర్ బిఐ. బిఐ. ఓకే, పవర్ బిఐ కానీ అజూర్ కి ఇక్కడ Azure- మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. మీరు అజూర్ Okay. క్లాసుల్లో అజూర్ ఎక్స్పెక్ట్ చేయండి. ఓకే. మళ్ళీ ఎందుకంటే So మీరు basic- స్టార్టింగ్ డేస్ లో మీరు చెప్పారండి అజూర్ కూడా చెప్తానని అంటారు కొందరు. సో Okay. అది మనకు వద్దు. మనం ఏది Okay, sir. క్లియర్ గా మాట్లాడుకున్నామో వాటికి స్టిక్ అయి ఉంటాం. ఓకే సార్. ఓకే, ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ థ్యాంక్ యూ యూ వెరీ మచ్. ఓకే అండి, నేను యాక్చువల్గా కోర్స్ కంటెంట్ అనేది మొన్న సరిగ్గా అప్డేట్ చేయలేదండి మీకు పంపించిన లింక్స్ లో. ఇప్పుడు మళ్ళీ కోర్స్ కంటెంట్ మళ్ళీ అప్డేట్ చేస్తాను క్లియర్గా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, అంటే సబ్జెక్ట్ డౌట్స్ కాదు, ఇక మీకు ఏమైనా జనరల్ డౌట్స్ ఉంటే అడగండి. ఫీ స్ట్రక్చర్ ఎంత సార్? రికార్డింగ్ కూడా ఆపేస్తున్నాను అండి. ఫీ స్ట్రక్చర్ అనేది మీతో రికార్డింగ్ కూడా ఆపేస్తున్నాను నేను.